హాయ్ గైస్. సో నా పేరు అనసి ఆకాష్ అండ్ ఈ వీడియో ఇగో మా చెల్లె. సో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడే వ్యూస్ రావు అండ్ ఇది కంటెంట్ గురించి కాదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు 18 పడ్డాయి. ఒక ఎంత ఏప్రిల్ 29, 2026 రోజు 18 ఇయర్స్ పడ్డాయి. అండ్ ఈ రోజుకి ఇది 5th డే అనుకున్నా. 29, 30, 1, 2 ఇయర్ మే 3 ఈరోజు మే 3, 2026. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే నేను నా లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటాను అండ్ లైక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అండ్ లైక్ ప్రాపర్గా అనసి ఆకాష్ 18 సంవత్సరాల నుంచి ఏం చేసిండో, అసలు క్యారెక్టర్ ఏంటిది, అసలు నేను ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. అంటే ఈ 18 సంవత్సరాల నుంచి ఏం చేసినా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటానా, 18 సంవత్సరాలు ఏం తప్పులు చేసినా, ఏం కరెక్ట్ చేసినా, ఇవన్నిటి గురించి ఈ వీడియో ఉంటుంది. చిన్నగా చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే పాయింట్ ఏంటిదంటే నాకున్న లేజినెస్కి నేను దీన్ని 2024లో తీద్దాం అనుకున్నా. చెప్తా అంటే చిన్న ఎగ్జాంపుల్, 2024లో తీద్దాం అనుకున్నా ఇదే వీడియోని. 24 పోయింది, 25 పోయింది, ఇప్పుడు 26 కూడా నా బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే ముందు తీద్దాం అనుకున్నా. లేజినెస్ బర్త్డే రోజు దిద్దాం అనుకున్నా, అంటే ఏప్రిల్ 29 రోజు దిద్దాం అనుకున్నా, 30 దిద్దాం అనుకున్నా, 1 దిద్దాం అనుకున్నా, 2 దిద్దాం అనుకున్నా. ఈ రోజు ఫైనల్లీ 3వ తారీఖు ఇక్కడ కూర్చున్నాం. ఏం స్క్రిప్ట్ లేదండి, స్క్రిప్ట్లకి ప్లేన్ లేదు, డైరెక్ట్గా నాకు మైండ్కి ఏమనిపిస్తే అది మాట్లాడుతున్నట్టు. జస్ట్ ఏంటంటే ఈ వీడియో పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఇది కాంటెంట్ గురించి కాదు. అంటే ఇప్పుడు ఇది పెట్టిన వెంటనే ఇన్స్టెంట్గా వ్యూస్ వచ్చి ఇట్లా ఒక టాపిక్ గురించి కాదు, నా టాపిక్ గురించి. అంటే అనసి ఆకాష్ ఎవరు, 18 ఇయర్స్ వరకు ఏం చేసిండు, అందులో ఏం పీకిండు, ఏం చేసిండు, నెక్స్ట్ 18 ఇయర్స్, ఇప్పుడు నెక్స్ట్ 18 ఇయర్స్ పడ్డాయి కాబట్టి దాని తర్వాత ఏం చేద్దాం అనుకుంటాడు, అసలు గోల్స్ ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మాట్లాడతాం. అండ్ ఇప్పుడు తొందరగా మాట్లాడదాం అనుకుంటాను, ఎందుకంటే కటింగ్ చేసుకున్నట్ట నేను కటింగ్ చేసుకో ఒక 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు మా డాడీ రెడీగా ఉన్నాడు అక్కడ తీసుకో. ఇప్పుడు ఎంత టైం అవుతుందంటే పొద్దుగాల 5 నిమిషాలు తక్కువ 7 అవుతుంది. సో పాయింట్ ఏంటిదంటే అనసి ఆకాష్, మన మైండ్ ఇట్టవింది. సో నా పేరు అనసి ఆకాష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ సుల్తానాబాద్, పెద్దపల్లి డిస్టిక్, తెలంగాణ. 505185 పాన్ కోడ్. నిన్ననే ఏంటిది పాన్ కోడ్ అప్లై చేసిన, పాన్ కార్డు మైనర్ టు మేజర్ అప్లై చేసిన, కేవైసీ కూడా వేయించుకున్న బ్యాంక్ అకౌంట్లో. అది ఐపీపీ యూనియన్ బ్యాంక్లో కాలేం. సో పాయింట్ ఏంటిదంటే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి నా లైఫ్ నేను డివైడ్ చేయాలంటే ఒక 4 ఫేసెస్లోకి డివైడ్ అవుతా బ్రో. 4 ఫేసెస్ అంటే 1 నుంచి 15 ఏళ్ళ వరకు ఒకటి, 15 నుంచి 18 వరకు ఒకటి, ఇప్పుడు 18 నుంచి 30 వరకు ఒకటి. ఎందుకంటే 1 నుంచి 15 వరకు ఏదైనా అది సూపర్ లైఫ్. అంటే పూర్ ఫ్యామిలీ మాది. అంటే ఇప్పుడు నేను రిచ్ ఫ్యామిలీ లగ్జరీ అంటే నేను సూపర్ లైఫ్ అని ఎందుకన్నా అంటే నేను హ్యాపీగా ఉండే. ఈ 15 నుంచి 18 ఉన్న చూడు, అది లైఫ్ కాదు బ్రో. నాదైతే నాకు లేని అడిక్షన్స్ లేవు. ఇప్పుడు నిజం చెప్తాను, ఫోన్ అడిక్షన్ ఉన్నది, మాస్టర్బేషన్. నేను రోజు కనీసం ఒక 5-6 సార్లు కొట్టుకుంటాను. ఫోన్ అడిక్షన్. నా స్క్రీన్ టైం ఏమో తెలుసా, నిన్న నేను చెక్ చేసిన 13 గంటలు నా స్క్రీన్ టైం. అండ్ ఇది 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే నేను 2000 దానికి ఒక కారణం కూడా ఉన్నది. బికాజ్ నేను ఫస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి వెళ్ళి 15 ఏళ్ళు పడ్డంత వరకు, 15 ఏళ్ళకి నా 10th అయిపోయింది. 2023 ఏప్రిల్ అయిపోయింది అన్నట్టు. అప్పటి వరకు నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలియదు, అంటే నాకు ఇన్ని చెప్తాను నేను నా ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఇన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇవన్నీ తెలియదు. ఎందుకంటే నేను ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కదా, నాకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు. నా స్కూల్ లైఫ్ మాత్రం సూపర్ ఉండే బ్రో, నేను చెప్తాను. ఎందుకంటే కొంతమంది స్కూల్ లైఫ్ నచ్చేది, కొంతమంది ఇట్లా ఎలోన్ కేటగిరీలోకి వస్తారు చూడు. నేను ఎట్లా కాదు, ఫుల్ చిల్ ఉండే నా లైఫ్. అండ్ స్కూల్ లైఫ్ మంచిగా ఉండే. దీని తర్వాత పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను డివైడ్ చేయాలంటే డిఫరెంట్ స్కూల్స్లో చదివినా నేను. కానీ 7th క్లాస్కి వచ్చే వరకు ఒక స్కూల్కి పోయినా, జెడ్పీఎస్ బాయ్స్ సుల్తానాబాద్ అని. నిజం చెప్తాను, దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్, బట్ వర్స్ట్ డెసిషన్ కూడా. చిన్నప్పటి నుంచి నాకున్న దరిద్రం ఎవరికి లేదు. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును అంటే ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ ఒక లెక్క పోతలేదు కదా, నాకు మైండ్లోకి ఏమనిపిస్తుందో చెప్తాను. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను నా 2008 ఏప్రిల్ 29 రోజు పుట్టిన. 2008 ఏప్రిల్ 29 తర్వాత ఇప్పుడు నార్మల్ స్కూల్ లైఫ్ అంటే ఫుల్ అంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఇవన్నీ చెప్తే మొత్తం వీడియో నిండిపోతుంది. ఇప్పుడు నేను కూడా కటింగ్ మొత్తం ఇప్పుడు ఎండ కొడుతుంది. సో మనం డైరెక్ట్గా పాయింట్కి వస్తే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్ చదివిన బ్రో. అండ్ ఫస్ట్ దానికి కారణం ఏంటంటే ఎల్కేజీ నుంచి వెళ్ళి అంటే నర్సరీ చదవాలి మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ 10th పాస్, మా డాడీ 10th ఫెయిల్. మా మమ్మీకి చిన్నప్పుడే పెళ్లి చేసి అది వేరే విషయం. సో ఫస్ట్ ఎల్కేజీ నుంచి వెళ్ళి 2nd క్లాస్ వరకు ప్రైవేట్ స్కూలు, 3rd క్లాస్ మా మమ్మీ ఒక వివేకానంద స్కూల్లో పనిచేస్తే ఆయమ్మ లెక్క ఫ్రీగా తీసుకున్నారు. బికాస్ 2nd క్లాస్ వరకే ఫీజు కట్టలేకపోయారు మా వాళ్ళు. అండ్ వాళ్ళ ప్రాబ్లం అంటలేదు, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్. దీనికి పెద్ద అంటే అది నాకు అప్పుడు అసలు ఇంకా దానికి కూడా మంచి మెమరీస్ ఉన్నాయి తెలుసా. ఏంటి తెలుసా, వాళ్ళు 2nd క్లాస్లో సర్వోదయ స్కూల్లో వాళ్ళు ఫీజు కట్టలేదు అనుకో, ఆడు ఇంటికి పోమనేటోడు. నాకు ఏమైతుంది కూడా నేను ఏడ్చుకుంటే వాడు మొత్తం ఇదంతా తిరుక్కుంటూ వచ్చినాడు. నేనేమంటారంటే నన్ను అందరూ వెళ్ళేసిర్రు, అది ఫీజు కట్టలేని పంపించినాడు. నేను ఏడ్చుకుంటూ వచ్చినాడు, ఎగ్జామ్ అయినా తెలియని. మా డాడీ ఎవరు రాకపోవు. అది పెద్ద జోకు. సో ఈ 2nd క్లాస్ వరకు అది అంటే చిన్న చైల్డ్హుడ్ మెయిన్ పాయింట్స్కి వస్తే 2nd అయిపోయింది. 3rd మా మమ్మీ ఒక ఆయమ లెక్క పనిచేసి మా చదువు కోసం. 3rd అయిపోయింది.
ఫోర్త్ చదవలే. ఫిఫ్త్ ఎంపీపీఎస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ టైము. దెన్ ఇక ఫిఫ్త్ క్లాస్ అసలు స్టార్ట్ అయింది. అంటే ఏంటిదంటే నవోదయ ఎగ్జామ్ రాసిన. అంటే చిన్నప్పటి నుంచి నేను అబోవ్ యావరేజ్ అవుతాను బ్రో. కానీ నా చుట్టుపక్కల ఏం కాంపిటీషన్ లేకపోవడం వల్ల, అంటే నేను చదివిన ప్రతి స్కూల్లో అందరూ గలీజ్‌గా ఉండేటోళ్ళు. అంటే నా స్కూళ్ళల్లో అంటలేను, నా క్లాస్ పరంగా అంటే అందరూ గలీజ్‌గా ఉండేటోళ్ళు. ఇక నేను తోపు అయిపోయేటోడిని అన్నట్టు. అందుకే మా మమ్మీకి చిన్నప్పటి నుంచి ప్రతి టీచర్ నేను ఏ స్కూల్‌కి పోతే సెకండ్ క్లాస్ ఈ సరోజ స్కూల్‌లో ఫీజు కట్టకపోయినా కానీ, ఆళ్ళైనా కానీ, తర్వాత వివేకానంద స్కూల్ అయినా కానీ, ఫిఫ్త్ క్లాస్‌లో ఈ ఎంపీపీఎస్ స్కూల్ అయినా కానీ, నీ కొడుకు తోపు, నీ కొడుకు నెక్స్ట్ ఐన్స్‌లో అన్నట్టు చెప్పిర్రు. నేను కూడా అట్లనే ఫీల్ అయినా. అంటే ఓకే మనం. సో ఫిఫ్త్ క్లాస్‌లో ఏంటంటే మస్తు ఎగ్జామ్ రాసిన. నవోదయ ఎగ్జామ్ రాసిన, మోడల్ స్కూల్ ఎగ్జామ్ రాసిన, చుక్కరామయ్య అనేది ఉంటుంది. మోడల్ స్కూల్లో ఎగ్జామ్లో నేను టాప్ వచ్చిన. ఇది మెయిన్ పాయింట్. ఇక అక్కడ మా వాళ్ళకి అర్థమైపోయింది మోడ్ జీనియస్ అని. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా. అండ్ ఇక్కడ అసలు దరిద్రం పాట అని స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మోడల్ స్కూల్లో ఇప్పుడు అక్కడ మెయిన్ అర్థం చేసుకోవాలి ఏంటంటే, మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది, గర్రపల్లి మోడల్ స్కూల్. ఇక్కడనే నేను అందులోకి పోయినా. మా వాళ్ళు అనుకున్నారు నువ్వు ఇట్లా అంటే రోజు బస్సులో వెయిట్ వచ్చేటని. మా డాడీ నాకు మస్తు కేరింగ్ అన్నట్టు, ఘోరం అంటే ఘోరం కేరింగ్. ఇప్పుడు మా మమ్మీ బయటనే ఉన్నారు, ఇంటారు కూడా. మస్తు కేరింగ్ అన్నట్టు. సో ఈ కేరింగ్ వల్ల ఏంటంటే నువ్వు బస్సులో పోతుంటే ఏమో నాకు నచ్చలేదు అని మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాపించండి. అక్కడ నేను ఏంటి ఎంజేపీటీబీసీ అని ఉంటుంది, అది రాస్తే స్టేట్ లెవెల్లో మొత్తం ఆ డాక్యుమెంట్ ఉంటుంది చూడు, అందులో నాకు 10th 11th ర్యాంక్ వచ్చింది. ఇక మా డాడీ అయిపోయింది మొత్తం. చెక్ చేసినప్పుడు పిసోలో అయిపోయినా, మేము అంత చదువుతుండే నా కొడుకు నాకే తెలియదు. ఇక అక్కడ దద్దం స్టార్ట్ అయింది బ్రో. అక్కడ నా కోసం కనీసం ఒక 20-30 వేలు ఖర్చు పెట్టి నేను హాస్టల్కి పంపించారా. 7 రోజులు ఉన్నా నేను. ఈ సండేకి పోయినా, మళ్ళీ సండే ఇంటికి వచ్చిన. ఇంట్లో ఫోన్ చేసి అదొక పెద్ద స్టోరీ. ఇక అక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ 20 వేలు లాసా. నేను ప్రతి స్టెప్ అక్కడ నుంచి ప్రతి స్టెప్లో మా అమ్మ వాళ్ళని లాస్ చేసాడు తప్ప ప్రాఫిట్ లేదు నా వల్ల. 7th ఇప్పుడు 6th అయిపోయిందా, 7th మోడల్ స్కూల్లో సీటింగ్ దానికి కూడా అక్కడనే లాస్ట్ స్టార్ట్ అయింది. 7th క్లాస్లో లాస్ అయిందా. తర్వాత మళ్ళీ 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అని ఎగ్జామ్ రాసిన. ఇక 7th క్లాస్కి రాసిన. మళ్ళీ 7th క్లాస్ అక్కడ 7 రోజులు ఉన్నా కాబట్టి 7th క్లాస్ ఈ స్కూల్లో జాయిన్ అయినా. స్కూల్ లైఫ్ పరంగా ఇది తోపు. అంటే స్టడీ పరంగా అంటలేదు, నాకున్న మెమరీస్ ఎందుకు తెలుసా, నాలాంటి బ్యాచ్ అక్కడ తయారైంది. గలీజ్ బ్యాచ్ కనెక్ట్ అయిపోయినాం మేము. దానికో నా స్కూల్ లైఫ్ స్టోరీ మస్తు ఉంటుంది బ్రో, నిజం చెప్తా. అంటే కొంతమందికి నచ్చేది స్కూల్ లైఫ్ నాకు ఇట్లా లేదు అట్లా. నాకు మేము 27 మంది క్లాస్మేట్స్ ఫుల్. నాకు అయితే నా స్కూల్ లైఫ్ మస్తు నచ్చింది. దెన్ ఇప్పుడు 7th క్లాస్ అయిపోయింది. 7th నుంచి వెళ్ళి 10th వరకు ఇక్కడ చదివిన. అండ్ ఇక్కడనే అసలుకి మెయిన్గా ఇట్లా పడాల్సిన అన్ని ఎందుకంటే నవోదయ అంట ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాసిన. దానికి 10,000 5,000 దాకా ఖర్చు అయింది. ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్. అంటే నాకు ఎన్ఎంఎంఎస్ వచ్చింది. నాకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది 8th క్లాస్లో. అంటే అప్పుడు కరోనా రాసినట్టున్నాం. అండ్ పాయింట్ ఏంటంటే పైసల వల్లే. గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు నేను నిజంగా అంటే మరీ నేను ఇట్లా అందరూ చెప్తే చూడు, నేను బ్యాక్ బెంచర్ అంటే చూడు, నేను బ్యాక్ బెంచర్ కాదు బ్రో, నేను మిడిల్ క్లాస్ ఎబో యావరేజ్ అన్నట్టు. మరి ఇప్పుడు తోపరే నువ్వు ఐక్యూ లెవెల్ ఇది అంటే కానీ నేను చదివేటోని. ఇప్పుడు నాకు 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ వచ్చిందా పైసల వల్ల 50,000 గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఎందుకు వల్ల నాకు కూడా తెలియదు. మా వాళ్ళు టీచర్లు అప్లై చేసిరు, అది చేసిరు, బ్యాంక్ అన్ని సెట్ చేసిరు, ఏది వల్లే. తర్వాత మళ్ళీ ఒకటి 10,000 రూపీస్ది అదొక స్కాలర్షిప్, అది రాసిన, అది దానికి వచ్చింది, అది కూడా వాళ్ళే. దాని పేరు ఏం పేరు ఉంటుంది, అది అట్లా గవర్నమెంట్ నుంచి రావాల్సిన రావాలి. ఎక్కడి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది అన్నట్టు. ఈ 7th 8th అయిపోయిందా, 9th 10th. తర్వాత మళ్ళీ మెయిన్ పాయింట్ ఎక్కడంటే 10th అయిపోయింది. ఏడ్చుకుంటూనే అయిపోయింది. అంటే మా ఫ్రెండ్స్ అందరూ చేసి నేను కూడా ఏడ్చిన. 10th అయిపోయినాక ప్రతి ఒక్కడు ఇంటర్ తీసుకున్నాడు ఈజీ అని. నేను ఏంటిదంటే తీటుగా నాకు కొంచెం చిన్నప్పటి నుంచి ఒకటి ఉండే. చిన్నప్పటి నుంచి ఏంటిదంటే చుట్టుపక్కల ఏం చెప్తారో అందరికంటే నేను యూనిక్ చేయాలి, ఇది నా పాయింట్ అన్నట్టు. నేను దానికోసం ఏం చేసిన డిప్లొమా తీసుకున్నా. బట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే నేను అంత మ్యాథ్స్ రాదు నాకు. నేను తీసుకున్న సిలబస్ మళ్ళీ మ్యాథ్స్ అన్నట్టు. డిప్లొమా అంటే మెయిన్ ఫోకస్ అంతా మ్యాథ్స్ మీదే ఉంటుంది దాదాపు. నాకు మ్యాథ్స్ రాదు. అంటే నాకు మ్యాథ్స్ 10 GPA వచ్చింది 10th. ఏదో పెద్ద నా జీవితంలో షాకింగ్ పాయింట్ ఇదే. ఎంత వచ్చింది నాకు కూడా తెలియదు, కానీ వచ్చింది 10 GPA. అంటే నేను మరీ ఇట్లా రాదంటలేను, కానీ నేనేమనుకున్నా అంటే 10 GPA కాకుండా ఒక 8 GPA అట్లా నార్మల్గా వస్తుంది అనుకుంటే 10 GPA వచ్చింది. ఇక నేనేమనుకున్నా ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు చిన్నప్పటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్సే, దాంతో తీసుకున్నాను. నేను ఏంటంటే డిప్లొమా తీసుకున్నా. ఇక అడిగి పోయినా 3 నెలలు తిరిగి వచ్చిన. అక్కడ నా లైఫ్ మొత్తం ఇప్పటివరకు 15 ఏళ్ళు అన్నట్టు. 15 ఏళ్ళు పడ్డాయి నాకు. 10th అయిపోతాను 15 ఏళ్ళు పడ్డాయి. ఇక మొత్తం అంతా కూర్చిపోయే పాయింట్ ఇక్కడనే. ఎందుకంటే 15 నుంచి 18 వరకు నేను రూపాయి అంటే పైసల గురించి మాదు ఇంట తినమంటాను బ్రో. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుమించి ఏం చెప్తలేను. నా గురించి క్యారెక్టర్ గురించి కూడా చెప్తా. ఇది జస్ట్ నా 18 సంవత్సరాలు ఏం జరిగిందని. అంటే 15 ఏళ్ళు లైఫ్ సూపర్ హ్యాపీగా ఉండవు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇంత దరిద్రం నాకు తెలియదు. నేను రోజు స్కూల్కి పోతున్నా, ఎంజాయ్ చేస్తున్నాను, ఏదో చెప్తూనే వస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు 15 ఏళ్ళు పడ్డానికి ఏంటంటే నేను సంస్కృతి కాలేజీ గట్కేసలు ఉంటుంది, అక్కడికి పోయినా డిప్లొమా కోసం. ఒక్క ముక్క కూడా అర్థం కావడం చాలేదు. మిడ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా.
సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచెల్లే వీడియోలు తీస్తాను. ఒకవేళ మీరు చూసిర్రో నాకు డౌటే. అంటే 10,000 మంది 8,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడైతే 9,000 మంది ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను 10థ్ క్లాస్ నుంచి అంతకుముందు నుంచెల్లి 7థ్ క్లాస్ నుంచెల్లి కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఆఫ్‌కోర్స్ చిన్న వెబ్ డెవలప్‌మెంట్, అంతకుమించి ఏం లేదు. అదే ఇప్పుడు పెయిన్ పాయింట్ కూడా. నేను ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ పోదాం అనుకుంటాను. కానీ ఎందుకు పోదాం అనుకుంటాను, ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు కూడా ఏం క్లారిటీ లేదు. నా లైఫ్ మీద ముద్ద కూడా క్లారిటీ లేదు బ్రో. నాకు నిజం చెప్తాను, బూతులు మాట్లాడతాను కాదు. మా వాళ్ళైతే ఫుల్ నమ్మకం ఉన్నది. నేను మా వాళ్ళకి పుట్టాల్సిన కాదు. మా వాళ్ళు అంత ప్రేమ నాకు అసలుకి అది అర్హుని కాదు నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. 10th అయిపోయింది. తర్వాత డిప్లొమాకి పోయినా. అక్కడ కొంచెం అర్థం కాలేదు. నేను ఒక స్టోరీ పెట్టినట్టు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ నాకు అంటే కొంచెం ఏదో కాంటెంట్, అంటే కాంటెంట్ ఫోకస్, అంటే నేను బిజినెస్ మీద కాంటెంట్ చేస్తా, కోడింగ్ గురించి కాదు. ఏ ట్రెండింగ్ టాపిక్ అయితే అది చేస్తాను అన్నట్టు. ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ ఏదన్నా స్పేస్ ఎక్స్ అని ఏమో నచ్చింది అనుకో, దాని మీద ఒక 10 వీడియోలు తీస్తాను. తర్వాత గాయబ్, అంటే తర్వాత కన్వర్ట్ అని కాదు. సో ఇట్లాంటి వచ్చినాయి మంచి 8,000 ఫాలోవర్స్ వచ్చారు. 2-3 ప్రమోషన్స్ చేసిన, అది కూడా ₹1000. అంటే మొత్తం కలిపి ₹1000 కూడా కాదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అక్కడ స్టోరీ పెట్టాను అన్నట్టు. అంటే ఏం అర్థం అవుతలేదు, ఏదో పెడదామని. నేను ఐఎమ్ వెబ్ డెవలపర్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఐఎమ్ దేర్ అని అంటే ఒక రిప్లై ఇచ్చిండు. నేను అది మెయిన్ పాయింట్. నేను జాబ్ ఎందుకు తీసుకున్నాను నాకు కూడా తెలియదు. నిజంగా చెప్తానా, 15 ఏళ్ళు బ్రో. నా కాడ జాబ్ ఇచ్చాను ఎవడో మెసేజ్ చేస్తే నాకు నేను జాబ్ తీసుకుని అని పేరు అభిషేక్. అంతకుమించి నాకు ఏం తెలియదు. ఆడు ఈరోజు అన్నాడు, అంటే మాట్లాడిండు, యువర్ తోపు అది అన్నాడు. నేను ఊపిపోయినా మొత్తం ఓవర్ కాన్ఫిడెన్స్తో అంటే టీచర్లకు చెప్పలే. నేను డ్రాప్ అవుట్ అయినట్టు అక్కడ సంతకాలు ఏం పెట్టలే. ఇంటికి వచ్చేసిన హైదరాబాద్లో. అక్కడ మెయిన్ పాయింట్, మా డాడీ నా కోసం 50,000 ఖర్చు పెట్టిండు. నేనేం బీకిండ్రా అంటే, డాడీ నాకు జాబ్ వచ్చింది 50,000 నేను సంపాదిస్తానని ఇంటికి వచ్చేసిన. మా వాళ్ళని ఎందుకు అమ్మిర్రు అంటే, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ చుట్టుపక్కల లేపిరు చూడు, వాడ మొత్తం నన్ను లేపింది. మా రిలేటివ్స్ అందరు నన్ను లేపారు, తోపు అని. ఇప్పుడు మా అక్కలు కలిసాం కానీ నీకేందో తోపు, ఏం తోపు అక్క. నాకైతే నేను ఎందుకు తోపు నాకే అర్థం కాదు. నేను మహా అయితే యావరేజ్ అవుతా బ్రో, ఎబో యావరేజ్ కొంచెం ఓకే. అంతకు మించి నాకు ఏం లేవు. అవి కోడింగ్ అంటే వెబ్ డెవలప్మెంట్ తప్ప ఏం రాదు. ఆ వెబ్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మొట్ట గుడిచిపోయింది మొత్తం అంత లేదు. సో అది పాయింట్. లాస్ట్ 3 సంవత్సరాలు ఇక జాబ్ వచ్చినాక ఆడిన ఒక్క నెల పైసలు ఇచ్చిండు. 5 నెలల వరకు వేసిన. ఆడు నెక్స్ట్ నెల ఇస్తుంది అన్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకి కూడా ఆడ ఏజెన్సీ అన్నట్టు. అది ఏదో పెద్ద కంపెనీ కాదు, ఆడ ఏజెన్సీ స్టార్ట్ చేసి ఆడు నా లెక్కన తెలియలేనాడు. ఆడు 10 మందిని పెట్టుకున్నాడు. ఆ 10 మంది ఇప్పుడు కూడా 10 మందిని పెట్టుకుని కథ 10 మంది అయిపోయిందంటే ఆ 10 మందిని తీసేసి, అంటే ఆ పైసలు ఇవ్వాలి కథం. అంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిండు. నా దగ్గర ఏం లేవు ప్రూఫ్లు గిఫ్లు. నేను ఏమన్నా లీగల్గా చేసిన మొత్తం అంతా. నేను ఇంటికి వచ్చేసిన డైరెక్ట్. ఇప్పుడు నేను కాలేజ్కి పోలేను. సెమ్ 1 ఎంత అయిపోయింది, సెమ్ 2 వచ్చేసిన అప్పుడు ఆ పాయింట్ వరకు. మళ్ళీ పోతే ఫస్ట్ నుంచి చదవాలన్నాడు. నాకేం అర్థం కాలే. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి, మళ్ళీ ఫీజు కట్టాలి. మా వాళ్ళంతా దానికి రెడీ లేరు. అప్పటివరకే మస్తు ఇది నేను ఏదో జోక్ చెప్తాను కానీ మస్తు ఎమోషనల్ మూమెంట్. అది ఏడ్చినంత ఘోరం అయిపోయింది. అప్పటి నుంచి నా ఎడ్యుకేషన్, అంటే నేను చిన్నప్పుడు 7th క్లాస్ ఉన్నప్పుడు నాకు ప్లాన్స్ ఉండే. అంటే నేను ఐఐటీలో చదువుదాం అనుకున్నా. మరి ఐఐటీ కాకపోయినా ఎన్ఐటీ, IIIT. నేను 10th క్లాస్ నన్ను మా సార్స్ అందరూ IIIT అని పిలుస్తారు. ఎందుకంటే నాకున్న కొంచెం నా ఎబో యావరేజ్ చదువుకైనా కానీ నా నేను 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాను బ్రో. ప్రతి దాంట్లో ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చాను. 9.3 CGPA. కానీ పాయింట్ ఏంటిదంటే, నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. నాకు ప్రీఫైనల్స్లో 2 లాంటి నెక్స్ట్ 10th ఎగ్జామ్ అవుతుంది అన్నప్పుడు నాకు మ్యాథ్స్లో 80 మార్కులకు పేపర్ అయితే 40 మార్కులు వచ్చినాయి. అయినా కానీ స్కూల్ ఫస్ట్, అయినా కానీ క్లాస్ ఫస్ట్. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్నందరికీ, అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో వాళ్ళందరూ ఇట్లా అన్నందుకు ఏం ఫీల్ అయ్యారు అనుకో. నా చుట్టుపక్కల ఉన్నారు స్క్రాప్ బ్యాచ్. నేను కొంచెం ఆ స్క్రాప్లో ఇప్పుడిప్పుడే పడేసిన స్క్రాప్ అన్నట్టు. అందుకు నేను ఫస్ట్ వచ్చాను తెలుసా. మా ఫ్రెండ్స్ అందరు కొంతమందికి ABCలు రావు, కొంతమంది ఆల్ రావు. 10th క్లాస్కి వచ్చారు. అందుకు నేను ఫస్ట్ వచ్చిన. ఏమో మేడం నన్ను పెట్టుడు కాదు. అమ్మో ఆకాష్ సజయ్ గారు ఉంటాడు మా ఫ్రెండ్ గాడు, ఆడికొచ్చి మంచిగా అవుతాడు. ఆకాష్ సజయ్ వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు పాస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. వీళ్ళందరూ పాస్ అయ్యారు. మా 10th క్లాస్ 2 ఫెయిల్ అయిపోయారు. 27 మందికి. మీతో ఒక వాటర్ పాస్. మా తోసుగాడు శ్రీహర్షాడు 5 అంటే తక్కువ చేసాడు కాదు. 5 GP, 5 GPO, 5.5. అది అట్లా ఉంటుందని కూడా తెలియదు. నేను అందుకు తోపంట, అంటే నన్ను అందుకు లేపారంటాను. సో ఈ 18 సంవత్సరాలల్లో 15 సంవత్సరాలు మంచిగా గడిచినాయి బ్రో. ఈ 3 సంవత్సరాలు నేను ఇంట్లోనే ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ జాబ్ అయింది, నేను ఎటు పోలేను. నా చదువు మొత్తం గుడిచిపోయింది. మొత్తం నిజంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నేను అనుకున్న దానికి నేను చేసేదానికి అసలు సంబంధం లేదు. అండ్ మెయిన్లీ నేను అడిక్ట్ అయినా, ప్రతి దానికి అడిక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇంటికనే ఉంటాను. మా మమ్మీ డాడీ పనికి పోతారు. ఫోన్ అడిక్షన్ 13 గంటలు స్క్రీన్ టైం చెప్పాను కదా. మొబైల్ మా వాళ్ళు నా కోసం ఒక ల్యాప్టాప్ కూడా. నేను నిజంగా మా మమ్మీ డాడీ ప్రేమకు నేను అర్హుని కాదు బ్రో. ఎందుకు తెలుసా, వాళ్ళు నా కోసం ఏమని చేద్దాం అనుకో. ఇప్పటికి కూడా నేను ఇంత చేసిన మా మమ్మీ డాడీ ఇప్పుడు నేను లేబర్ పనికి పోతా అంటే లేబర్ పనికి అంటే హైదరాబాద్ మరి నాకు ఏం ఛాయిస్ లేదు కదా. నేను దానికన్నా పోతా అంటే అద్దు నువ్వు ఏం చేయకు అది అంటుంది మా మమ్మీ నన్ను. ఇప్పటికి కూడా 18 ఏళ్ళు పడ్డాక కూడా బర్రకు నేను ఇప్పుడు గిట్లున్నా కదా. నేను ఘోరంగా నాకు ఇప్పుడు ఎంత 80 కిలోలు ఉన్నా నేను నిజంగా చెప్తాను, ఒప్పుకుంటా. నేను ఫెయిల్యూర్ బ్రో లైఫ్లో. 15 సంవత్సరాలు అంటే ఇట్లా గడిచిపోయింది స్మూత్గా.
నేను దీని గురించి కూడా చెప్తాను. నాకు ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. నిజంగా చెప్తానా, నేను ఫుల్ అంబిషియస్ బ్రో. ఇదొక్కటి మాత్రం నిజం. కానీ నేను ఏం చెయ్యాలన్నట్టు అంటే నేను కలలు గంట, కానీ దానికి ఒక్క స్టెప్ కూడా తీసుకొని ఈ వీడియో తీద్దాం, ఇట్లాంటి వీడియో తీసి నేను యూట్యూబ్లో వీడియోలు తీద్దామని 2023 జాబ్ అయిపోయింది చూడు, 2024లో జాబ్ ఆడు తీసేసింది. అంటే ఆడు ఆ అకౌంట్ డిలీట్ చేసుకొని పోయింది చూడు అభిషేక్ అనేటోడు. అప్పుడు అనుకున్నా 2024లో 25, 26 2-3 సంవత్సరాల నుంచి ఏం చేస్తాను. నాకు లేజినెస్ ఎక్కువ, మస్తు లేజినెస్. ఎంత లేజినెస్ అంటే నేను ఏదైనా స్టార్ట్ చేద్దాం రేపు అని 3 సంవత్సరాల నుంచి ఉన్నా. 3 సంవత్సరాల నుంచి నేను ఏమైనా స్టార్ట్ చేద్దాం రేపు అని ఉన్నా. నాకున్న అడిక్షన్స్ ఎవరికి లేవు. నేను ఫుల్ మాస్టర్ బేషన్ అయితే హైయెస్ట్ స్కోరు 20 అనుకుంటా. ఆ రోజు కోసుకోపోయింది, అది పెద్ద పాయింట్ అదోది. కానీ అదొక అడిక్షన్. అండ్ నాకు లేని అడిక్షన్స్ లేవు బ్రో. అంటే అవి రెండైనా ఫోన్ అడిక్షనా, ఇంకేం పెద్ద అడిక్షన్స్ కావాలి చెప్పు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ 15 ఏళ్ళల్లో నాకు కోరికలు అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఇక్కడ మెయిన్ ఇన్సిడెంట్ అన్నట్టు మన లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగిందంటే 4 ఏళ్ళలో జరిగింది. నేను గబ్బర్ సింగ్ సినిమా చూసిన. గబ్బర్ సింగ్ సినిమా 2012లో, అది మార్చిలో మేలో రిలీజ్ అయింది. మార్చ్ అనుకుంటా, మీరు ఎప్పుడు రిలీజ్ అయితే మా ఫ్యామిలీతో పోయినా. అది నా జీవితంలో ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ థియేటర్లో పెద్దపల్లి థియేటర్ సంగీతాలు చూసిన. అండ్ అది నా జీవితాన్ని స్టక్ అయిపోయింది బ్రో. అక్కడ నుంచి నా లైఫ్ అసలుకి నేను ఎన్ని రోజుల నుంచి నేను ఇప్పుడు 3 సంవత్సరాలు ఏం చేసిన అంటే నా లైఫ్ నేను అర్థం చేసుకున్నట్టు. మరి ఇప్పుడు నేను తిని వాడినా బ్రో, అంతే బ్రో. నేను 2023లో మహా అయితే ఎంత తెలుసా, ఒక 50 కిలోలు ఉన్నా కావచ్చు అంతే. 50 కిలోలకే మా దోస్తు వాళ్ళు నిజంగా 50 కిలోలకే 10th క్లాస్లో వెయిట్ చేసి నాకు ఇంకా గుర్తుంది. 10th క్లాస్ ఎండింగ్లో ఒకసారి వెయిట్ చేకిస్టో లేదా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేస్తా అంటే నాకు 50 కిలోలు ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ 40, ఒకడు 30 అట్లున్నాడా. ఇప్పుడు 80 కిలోలు ఉన్నా. 84 ఎంతో. ఇప్పుడు ఇక్కడ దీని వల్ల కనబడతలే, కానీ నేను దేనికి పనికిరాను బ్రో. నాకు గడ్డం ఇట్లున్నది, నాకు పిట్లు. కానీ నాకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. అదే పాయింట్. ఇప్పుడు ఏంటిది అప్పుడు చూసినా అన్న కదా, 4 years అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసినా అన్న కదా. సో అది పాయింట్ అన్నట్టు. అక్కడ గబ్బర్ సింగ్ చూసిన వెంటనే నేను మా డాడీ గబ్బర్ సింగ్ అవుతా అని చెప్పిన. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే అక్కడ అర్థం చేసుకోవాలి. మెయిన్ పాయింట్, టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద లైఫ్ ఏంటిదంటే గబ్బర్ సింగ్ అయితే అన్నా కానీ పోలీస్ అనలే. మా వాళ్ళు దాన్ని అనుకున్నారు పోలీస్ అనుకున్నాను. అది అంటే నాకు కావాల్సిన పాయింట్ ఏంటి తెలుసా, నేను అక్కడ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసిన. నేను గమనించిన నాకున్న ఒకటే పాయింట్ ఏంటిదంటే థియేటర్ మొత్తం ఖాళీ, అంటే థియేటర్ మొత్తం నిండిపోయింది. మనుషులందరూ ఉన్నారు, ఏదో గుమ్మిలో పెట్టినట్టున్నదంతా. అక్కడ ఏసీ వేసింది ఆఫ్ కోర్స్. కానీ అంటే మొత్తం ఖాళీగా ఉన్నది, సైలెంట్గా ఉన్నది. ఒక మనిషి వచ్చుడితోనే మొత్తం ప్రజలు పిచ్చలు అయిపోతారు. పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో కూడా పవన్ కళ్యాణే. సో అది పాయింట్ అన్నట్టు. నేను ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు పిసోన్ అయిపోతాను. ఎందుకంటే నా జీవితం 4 ఏళ్ళే, నా జీవితంలో ఎప్పుడు అట్లా చూడలే. మా మమ్మీ చిన్నపిల్లని మా చెల్లెని తీసుకొని వచ్చింది. మా మమ్మీ అటు తిరుగుతుంది, పాప మా చెల్లి ఎడుతుంది అటు సౌండ్లకి. నేను అదే గమనించాను. నాకు ఇంకా గుర్తుంది, ఈ ఆలి వచ్చి జోకులు ఎత్తాడు, ఇవన్నీటప్పుడు నవ్వుతారు. ఖాళీగా ఉన్నది. మనం రోజు చూసినట్టే పవన్ కళ్యాణ్ చెప్తాను వెనకెళ్ళి పేపర్లు వస్తాయి, మొత్తం దేవుడు అంటారు. నాకు ఇంకా గుర్తుంది ఆ ఎక్స్పీరియన్స్. నాకు నా లైఫ్లో అది కావాలని డిసైడ్ అయినా బ్రో. సింపుల్గా చెప్తాను, ఆన్ ద పాయింట్. నేను ఇంత అడిక్షను, నేను లైఫ్లో మొడ్డ గుడిపోయిన మొత్తం అంతా. నిజం చెప్తానా, అక్కడ ఏం లేవు. నిజం చెప్పన్నా, మా వాళ్ళకి నేను 4 లక్షల దాకా అప్పు చేసిన 15 ఏళ్ళల్లో. నిజం చెప్తా అంటే నా దగ్గర ఉన్న మెయిన్ ఫెయిల్ థింగ్ ఏంటో తెలుసా, ఫెయిల్ అయ్యి అంటే ఈడు వేస్ట్ నాకు నచ్చని పాయింట్ ఏంటో తెలుసా, నేను నా ఎమోషన్స్ నేను కరెక్ట్గా పెట్టలేను. అంటే మా మమ్మీ డాడీ ఇంతే నాకు గింత చేసి నేను గింత కష్టపడతారు కదా, నేను ఎమోషనల్గా మాట్లాడలేని ఆలోచన. అంటే పోయి మమ్మీ మీరు నాకు నవ్వుతుంది. నేను ఇప్పుడు కూడా నవ్వుకుంటా, అంటే జోకర్ లెక్క చెప్తాను కదా, ఏదో అట్టిగా జరిగిందా. నేను 5 లక్షలు అప్పు చేసిన బ్రో, 4 లక్షలు అప్పు చేసిన, 4 లక్షల దాకా. అంటే 4 లక్షలు వివిధ రకాలుగా. ఇప్పుడు నన్ను నమ్మి మా చెల్లెల్లో ఫంక్షన్ చేశారు, దానికి 2 లక్షల దాకా అయిపోయినాయి. అప్పు తీసుకొచ్చి నన్ను నమ్మి ఆ ల్యాప్టాప్కి 50,000 మా మమ్మీ వేస్ట్ చేసిన. ప్రతి పాయింట్లో నేను దరిద్రం అంటే అది ఓన్లీ పైసల విషయంలో కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా. నేను ఫస్ట్ కొబ్బరి పెట్టిన, అంటే మా మమ్మీ కొబ్బరి పెట్టమంటే ఒక 2 సంవత్సరాలు పెడితే నీళ్ళు పడేసిన. అండ్ ఒక కుర్చీలో, అంటే కుర్చీ కొనడానికి ఒక కుర్చీ ఇరగొట్టి తిరుగుతారు. మా ఇంట్లో ప్రతి విషయాన్ని, ప్రతి అంటే వస్తువు నేను ఇరగొట్టిన. ఏంటిది మమ్మీ? మమ్మీ ఏంటిదే? నన్ను కాదా? మమ్మీ వానంటే ఏందా మమ్మీ? మా వ్యూవర్స్ని మమ్మీ కూడా అర్థమైతలేదే. నేను ఇప్పుడు ఈ వీడియోని అంటే ఇట్లా తీసి జస్ట్ పెడతా అన్నట్టు. నేను ఇప్పుడు నా లైఫ్ కోసం తీస్తాను, దీన్ని ఎవడో చూడాలని కాదు. కాలే ఆగు బ్రో. ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసు, మా వాళ్ళు వింటారు కాబట్టి నేను అవుతుంది మమ్మ ఆగు. ఇదే పాయింట్ ఏంటి తెలుసా, మా వాళ్ళతో నేను ఎప్పుడైనా ఎమోషనల్గా మాట్లాడడం అనుకుంటా. అంటే మా వాళ్ళు నాకు ఇంత చేసిర్రు, నేను అంటే కొంచెం థ్యాంక్స్ అని ఏమైనా చెప్తాను కూడా జోక్ అయిపోతుంది. నేను ఇప్పుడు డాడీతో మాట్లాడతాను, మా డాడీ నవ్వుతాను, నేను కూడా నవ్వుతాను. ఎందుకు నవ్వుతాను నాకు కూడా తెలియదు.
కానీ డాడీ థ్యాంక్స్ డాడీ, అంటే నేను మిమ్మల్ని 4 లక్షల దాకా అప్పు చేసిన, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ముట్టిందల్లా దరిద్రం అయింది, నాకు నన్ను ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు. అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతా. మమ్మీ వీడియో తీస్తే ఆగే నువ్వు చదివెట్టుకొని తాగుతావా? ఓకే బ్రో ఆగా, నేను కటింగ్ పోతా కానీ ఇప్పుడు 7 పావు గంట 20 నిమిషాలు అవుతుంది కానీ. ఓకే బ్రో, పాయింట్ ఎక్కడ మనం ఎక్కడ మిస్ అయినా కదా, మా ఇల్లు కూడా చూపెడితే ఇప్పుడు. సో పాయింట్ ఇది బ్రో, నాకున్న అడిక్షన్స్ ఎవరికి లేవు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి గోల్స్ ఉన్నాయి అన్నట్టు. నేను చిన్నప్పటి నుంచి మస్తు గోల్స్ చేంజ్ చేసిన. అంటే చిన్నప్పుడు 4 ఏళ్ళప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏదో అనుకున్నాను. నేను పోలీస్ ఆఫీసర్ ఏదో ప్రజల్ని సేవ్ చేద్దాం ఇట్లా అని కాదు. నేను గబ్బర్ సింగ్ ఏదో అనుకున్నా. గబ్బర్ సింగ్ అంటే నా దృష్టిలో ఆ 4 ఏళ్ళు తెలుగులో ఉండి నాకు గబ్బర్ సింగ్ అంటే ప్రజలందరూ నన్ను ఒక అచీవ్మెంట్, ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ పాయింట్ గబ్బర్ సింగ్ ఈక్వల్ టు స్టార్డమ్, గబ్బర్ సింగ్ ఈక్వల్స్ టు సెలబ్రేషన్ ఫ్రమ్ పీపుల్. ఇది నాకు కావాల్సింది. అండ్ ఇదే పాయింట్ అన్నట్టు. లైక్ నాకు కావాల్సిన చిన్నప్పటి నుంచి అదే. అండ్ నేను 10 ఇయర్స్కి వచ్చేవారు నాకు చేంజ్ అయింది. అంటే 10 ఇయర్స్ నాకు రియాలిటీ తెలిసిందంటే పోలీస్ అయితే మనకి ఇది కాదు. పోలీసు నా ముంగట్ని అందరు పైసలు తీసుకుంటారు. మా వాళ్ళకి చిన్న లొల్లైంది ఒకటి, పెద్ద లొల్లే అది. మా వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే లొల్లు అయినాయి, కొట్లాడినాయి కానీ. సో అది పాయింట్. సో చిన్నప్పటి నుంచి అంటే నేను తర్వాత పోలీస్ ఆఫీసర్ తర్వాత 10 ఇయర్స్కి వచ్చినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నా చేతులకి. అప్పటి నుంచి నేను మస్తు గోల్స్ చేంజ్ చేసిన. అంటే ఏంటిదంటే ఒకసారి గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాను, ఒకసారి సోల్జర్ అయ్యాం అనుకున్నా, ఒకసారి సింగర్ అయ్యాం అనుకున్నా, ఒకసారి యాక్టర్ అయ్యాం అనుకున్నా. ఇట్లా 100 గోల్స్ చేంజ్ చేసిన. బట్ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే నాకు కావాల్సింది ప్రజల నుంచి రికగ్నైజేషన్, ప్రజల నుంచి అప్రిషియేషన్. అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఐ వాంట్ స్టార్డమ్. ఇది పాయింట్ బ్రో. స్టార్డమ్ అనేది కావాలంటే ఇది నేను ఈ 3 సంవత్సరాలు డీకోడేషన్ అని నేను అర్థం చేసుకుంటే తెలిసింది. ఎందుకంటే ఇప్పటికి కూడా మళ్ళీ చేంజ్ చేస్తూ అంటే నేను సోల్జర్ సినిమా చూసిన అనుకో, అంటే ఇప్పుడు అడ్విషేస్ మూవీస్ ఉంటాయి చూడాలి, అంటే ఏదైనా సోల్జర్ సినిమా, మొన్న వార్ మిషన్ అనే సినిమా చూసిన, అది చూసినంత పావు గంట సేపు చూసినాక సోల్జర్ కాకపోతే అంటే నాకు ఐ వాంట్ టు బికమ్ ద మెయిన్ క్యారెక్టర్. ఇది పాయింట్. సొసైటీలో అంటే నా లైఫ్లో నేను మెయిన్ క్యారెక్టరే, సొసైటీలో కూడా నేను మెయిన్ క్యారెక్టర్ కావాలి. అండ్ దానికోసం నేను ఇది ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసి ఇట్లా కాదు, నిజంగా ఒక పర్పస్కి మెయిన్ క్యారెక్టర్ కావాలంటే ఏదో కొన్ని రోజులు వచ్చి ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ లెక్క కాకుండా నేను నిజంగా ఒకటి సాధిస్తా, ఒకటి నేర్చుకుంటా, దానికి నేను మెయిన్ క్యారెక్టర్ కావాలి. ఇది నా పాయింట్ బ్రో. అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను, బట్ 18 ఏళ్ళప్పుడు నాకు ఒక ఫుల్ క్లారిటీ ఉన్నది నేను ఏం చేయాలని. కానీ ఎట్లా చేయాలని క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నేను కన్ఫర్మ్ జాబ్ చేయాలి. నాకున్న స్కిల్స్కి ఇప్పుడు మేబీ ఏదైనా స్టార్టప్లు వస్తుంది కావచ్చు. స్టార్టప్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఒకటే వచ్చు, స్టార్టప్లో రాదు బ్రో. ఇకదే లేబర్ పనికి పోవాలి, మాలో తీరుతారు. మా డాడీ వచ్చిండు. డాడీ వీడియో యూట్యూబ్ పెడతా డాడీ, నువ్వు గట్ల ఇగో మా మమ్మీకి నిజంగా ఇప్పుడు మా అమ్మ ఒకటి విన్నారా, మా మమ్మీ జీవితంలో మా మమ్మీ కోసం చేయాలి బ్రో. నిజంగా చెప్తాను, మమ్మీ ఇప్పుడు ఉన్నా కాబట్టి నేను అంటే నిజం జీవితంలో ఫేస్ చేసిన, నేను తినివన్నా 3 సంవత్సరాలు, అది కష్టం అని చెప్తాను. కానీ మా మమ్మీ ఫేస్ చేసిన కష్టాలు ఎన్ని ఎవరు చేయలేదు సార్. మా డాడీతో కష్టమే, మా తాతతో అంటే వాళ్ళ డాడీతో కష్టమే, నాతో కష్టమే, నాతోని మొత్తం భూమి మీద ఉన్న కష్టాలు నాతోని అని జోక్. ఇదేదో మమ్మీ దగ్గర ఉన్న పాయింట్ ఒకటి ఏదో మమ్మీ, నేను ఏదన్నా ఎమోషనల్ చెప్తే చూడు నాకు నవ్వుతుంది. ఇప్పుడు నేను నీకు ఎంత చెప్తా అనుకుంటాను, నాకు నవ్వుతాను ఆల్రెడీ. కానీ ఒకటి మాత్రం నిజం, మా మమ్మీకి చిన్నప్పటి నుంచి వెళ్ళి నిజంగా స్కూల్కి పోదా అంటే బ్యాగులు సంచి బ్యాగులు వేసుకొని నేను అంత బ్రో. ఒక్కటి మాత్రం నిజం నేను ఒకటి చెప్తాను, అంటే ఇవన్నీ క్యారెక్టర్ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నిటికంటే నేను మా ఫ్యామిలీ చేంజ్ చేయాలి బ్రో. ఇది ఒకటి మాత్రం ఇక్కడ నవ్వుతుంది. కానీ నిజంగా మాత్రం ఇది మాత్రం ఎమోషనల్గా చెప్తాను. ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేంజ్ చేయాలి. అండ్ ఒకటి నాకు నచ్చిన విషయం ఏంటిదంటే ఐఎమ్ లేజీ. నచ్చిన విషయం ఏంటంటే నాకు ఫుల్ గోల్స్ ఉన్నాయి. అండ్ నేను నా లైఫ్లో బిగ్గెస్ట్ తీసుకున్న రిస్క్ కూడా ఏంటి తెలుసా, ఇది నాకు తెలిసిన అన్ని విషయాలతో నెక్స్ట్ 4 సంవత్సరాలు నాకున్న పెద్ద టైం అన్నట్టు. అంటే ఇప్పుడు 18 కదా, 22 సంవత్సరాల వరకు గవర్నమెంట్ జాబ్లకి అన్నిటికీ టైం లిమిట్ అన్నట్టు. నేను ఈ 4 సంవత్సరాలు అలా పెడతానా, ఒకవేళ ఇది కనుక నేను అనుకున్నది కనుక ఫెయిల్ అయింది అనుకో, లైఫ్ మొత్తం గూడిచిపోతుంది మొత్తం అంతా. ఇదొకటి మాత్రం నిజం, మొత్తం అంతా అసలుకి ఇక లైఫ్ ఉండదు అన్నట్టు. ఎందుకంటే ఇక ప్రైవేట్ జాబ్ చేసుకుంటే బతుకుడే. బికాజ్ నాకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వీడియోలు అంటే కొంచెం రియాలిటీ తెలిసినాక, అంటే చిన్నప్పుడు నేను ఏమనుకుంటే తెలుసా, నేను 20 ఏళ్ళ లోపు ఒక 1024 కోట్లు సంపాదిద్దాం అనుకున్నా. 24 కోట్లు మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి 1000 కోట్లు నేను బ్యాంక్లో వేద్దాం అనుకున్నా. అది ఎప్పుడో కాదు, 15 ఏళ్ళప్పుడు అనుకున్నా. అట్లాంటి ఇప్పుడు నాకు కొంచెం నేను 3 నెలలు ఆర్సీ మాట దగ్గర పనిచేసిన లేబర్ లెక్కనే, దానికి ముందు పేపర్లు వేసిన. అక్కడ తెలిసింది, అరే నేను 2000 కోట్లు 1000 కోట్లు అట్టిగా సంపాదిద్దాం అనుకున్నా. లేదంటే కరెక్ట్గా 15 ఏళ్ళప్పుడు నాకు ఇంకా గుర్తుంది, 15 ఏళ్ళప్పుడు ఆగస్టులోనే, అంటే 2023 ఆగస్టులోనే నేను అంటే 10th అయిపోయేలోపు 24 కోట్లు ఎంత అప్పుడు మెల్ల డిక్రీజ్ అయింది. 24 కోట్లు సంపాదించి 4 కోట్లు మా ఫ్రెండ్స్ అందరికి వంచేస్తా, 20 కోట్లు మా మమ్మీ, అంటే 5 కోట్లు మా మమ్మీ దాంట్లో, 5 కోట్లు మా చెల్లె దాంట్లో అట్లా పెడతా, అప్పుడు లైఫ్ సెట్ అయిపోతా అనుకున్నా.
అట్లా ఆలోచించి నేను ఇప్పటికి కూడా మేబీ నేను ఫ్యాంటసీలో బతకాను కావచ్చు నిజంగా. అంటే ఒకవేళ ఇట్లా ఇదే డెసిషన్ ఒకవేళ ఇది నిజంగానే జోక్ అయితే మాత్రం ఇదే వీడియో చూసుకుంటే నేను ఏడుతా ఫ్యూచర్లో. ఇది మాత్రం నిజం. బట్ ఒకటి మాత్రం నిజం, అంటే నిజంగా ఫ్యాంటసీలోనే బతకలేను ఎన్ని రోజులు, కానీ ఒక్కటి మాత్రం నిజం బ్రో, నాకు స్టార్టం కావాలి, నాకు ఫ్యాన్స్ అంటే అండ్ అది ఒక రీజన్ కావాలి. అంటే ఇప్పుడు నేను కావాలి అని పోతే కాదు, నేను ఐ వాంట్ టు బికమ్ సంథింగ్, ఒక మాస్టర్ కావాలి బ్రో, ఒక స్కిల్ నేర్చుకుంటా. అంటే ఈ కోడింగ్ స్కిల్ ఇట్లాంటివి కాదు, ప్రజలకు కావాల్సిన స్కిల్, ఎంటర్టైన్మెంట్ స్కిల్లే కావచ్చు, అది దేని గురించి అయినా కావచ్చు. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఐ వాంట్ టు బికమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్, అంటే నథింగ్ టు ఎవ్రీథింగ్ బ్రో. నాకు ఇప్పుడు ఏం లేదు. మా వాళ్ళకి నేను మస్తు లాస్ చేసిన, మా మమ్మీ కూడా నిజం చెప్పాలి, నాకు ఇప్పుడు నమ్మకం లేదు. మా మమ్మీ ఇప్పుడు ఇట్లా నవ్వుతాను కానీ ఇప్పుడు వెనక్కి తిడుతుంది నన్ను. నా మీద ఏమైనా నమ్మకం లేదు బ్రో. ఒకప్పుడు మస్తు నమ్మకం ఉండే, మా పిద్దమ్మోళ్ళు, మా పిన్నోళ్ళు, మా మా బావోళ్ళు వాళ్ళందరూ నన్ను నమ్మేటోళ్ళు. అంటే వీడు ఏమో దిక్తాడు రా అని. ఈ జాబ్ పోయినాక వచ్చి నా మీద నాకు నమ్మకం లేదు. బట్ ఐ వాంట్ ట్రై సంథింగ్. నేను నథింగ్ టు ఎవ్రీథింగ్ పోదాం అనుకుంటాను. అండ్ జోక్ ఇప్పుడు నాకు నిజం చెప్పాలంటే నేను చెప్పే విధానం చూసి జోకర్ లెక్కన ఉన్నది కదా, నాకు కూడా జోక్ అనిపిస్తుంది. అంటే నా లైఫ్ మేబీ నేను గుడిచిపోతా, అంటే ఇదే నేను ఏదో నా ఫేక్కి నమ్మి అన్నీ ఇట్లా చేసుకుంటాను అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 4 సంవత్సరాల టైం ఉంది, నాకు కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ పాయింట్ కూడా ఏంటిదంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఐఐటీలో చదువుతా, అంటే నేను ఐఐటీ కొట్టుడు పక్క చూసి పెట్టా. నా మైండ్ థింకింగ్ అట్లా అంటుండేది, అంటే ఐఐటీలో చదువుదాం, లేదంటే పెద్ద పెద్ద కాలేజీలలో ఇలా నేను అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నా. బీటెక్ వేద్దాం, బీటెక్లో సిఎస్సి వేద్దాం, లేదంటే ఐటీ వేద్దాం అని అన్ని సిద్ధం చేసుకుని పేపర్ మీద ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను శ్రీవన్ కాలేజ్లో డిగ్రీ చేస్తాను, బీకామ్. నేను కాలేజీకి పోతలేను, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ బీకామ్లో నాకు ఇప్పుడు ఏమైనా బుక్ ఇచ్చి నీకు క్రెడిట్ డెబిట్ అంటే ఏంటంటే నాకు తెలియదు. నేను మొన్న అంటే ఎగ్జామ్ అంతా రాస్తానా, ఆ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అవుతుంది, డిగ్రీ పాస్ అవుతా. ఆ డిగ్రీతో నువ్వు ఏం వేసుకున్నావు అంటే నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు నన్ను సీఏ అవుతావు అంటే కాను, అదే పాయింట్ కదా. ఎందుకంటే నేను కాలేజీకి పోతలేను, దాని మీద ఫుల్ ఫోకస్ ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాను. నేను సర్టిఫికేట్ కోసం రాస్తాను. సో నా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం నా సర్టిఫికేట్ దేనికి పనికిరాదు, అంటే పనికొస్తుంది, సర్టిఫికేట్ పనికొస్తుంది. కానీ నాలాంటి సర్టిఫికేట్ ఇంకా కోట్ల మందికి ఉన్నాయి. నేను మొన్న ఆర్సీ మార్ట్లో పనిచేసేటప్పుడు నేను ఏదో కడుగుతాను, వాళ్ళు ఇచ్చేది. నా పక్కనోడు వచ్చి ఆడు బోల్ తోముతాడు, ఆయన పనిచేస్తాను, ఇంట్లో బేకరీలో పనిచేస్తాడ. ఆయన కూడా డిగ్రీ చేసినట్టు శ్రీవన్ కాలేజ్లో. సో అది ఈక్వాలిటీ అన్నట్టు. ఎడ్యుకేషన్ పరంగా 0 అయిపోయినా కన్ఫామ్గా. నాకు చిన్నప్పుడు చదవచ్చు అన్నాడు, కానీ ఇప్పుడు నేను డిగ్రీ తర్వాత ఏమైనా చేస్తేనే నాకు వాల్యూ ఉంటుంది, అది కూడా ఎంటెక్ వాల్యూ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ అది కూడా చిన్న కాలేజీలో. అండ్ ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తా కదా, ఇవన్నీ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నట్టు. అండ్ సింపుల్ బ్రో, నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఐ వాంట్ టు బికమ్ మాస్టర్ ఇన్ సంథింగ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు కావాల్సింది కూడా ఇది. అంటే నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే మస్తు గోల్స్ అన్న. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అన్న, తర్వాత సడన్గా చేంజ్ చేసినట్టే. నాకు చేతులకు ఫోన్ వచ్చినాక వస్తే గవర్నమెంట్ జాబ్ అనుకున్న, తర్వాత కలెక్టర్ అనుకున్న, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకన్నా అంటే మార్చి సినిమా వచ్చినప్పుడు ఆయన మెయిన్ క్యారెక్టర్, ఇక్కడ పాయింట్ అది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నా ప్రజలందరూ జీవితం అంతా నన్ను ఒక స్పెషాలిటీతో చూడాలి, ఇది పాయింట్ అన్నట్టు. నేను అంటే మా అమ్మ నన్ను పిసోడ్లే అనుకుంటుంది, నాకు తెలుసు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కావాల్సింది ఇదే. నేను ఆ సోల్జర్, నాకు మోల్ అంబర్లు అమ్మేటర్లు నాకు షాప్ ఉన్నప్పుడు నేను సోల్జర్ చూస్తాను మొత్తం మా తూజే సలాం అన్నట్టు సైలెంట్ పెట్టాను. ఎందుకంటే ఆయన మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు, ప్రజలు ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇది పాయింట్. నాకు కావాల్సింది మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు, మెయిన్ అంటే ప్రజలను. అండ్ ఇది నాకు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్. అంటే ఇప్పుడు నేను పోయి పిసోన్ లెక్క డ్యాన్స్ చేసిన అనుకో, ఆడు కూడా పిసోడ్ రైడ్ డ్యాన్స్ అంటే చూస్తాడు. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయితే ఒక 1 million ఫాలోవర్స్ వచ్చారు అనుకో, అడుగు ఒక సెలబ్రిటీ. కానీ అట్లా కాదు, బికాజ్ వీళ్ళు ఎప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు, నేను కళలన్నీ పెద్ద ఉంటాయి బ్రో. ఎంత పెద్ద అంటే మా ఫ్రెండ్ కానీ చెప్పిన అనుకో, నాకున్న ఫ్రెండ్స్ మొన్నట్రాక ఎగ్జామ్కి గీ గడ్డం పెట్టుకొని పోయినా. నేను ఏమనుకున్నాను అంటే నేను అనుకున్నాను ఫేక్ అయిపోతాయి. ఇగో నేను గడ్డం పెట్టుకొని పోయినా, నేను అనుకున్నా అంటే అబ్బాయి గడ్డం వస్తుంది కావచ్చు, అందరు హీరో అనుకుంటారన్న. మా ఫ్రెండ్ సిఆర్సీ అని ఉంటాడు, ఆడు లాస్ట్ రోజు ఒకటి అన్నాడు, అరే ఏమనుకో ఇట్లా అంటాను ఏమనుకోకరా, ఇంటనే తినమంటాను కదా బిచ్చగాని లెక్క గడ్డ ఎందుకు తీసుకున్నారు అంటే ఉంచుకున్నారా అన్నాడు. మమ్మీ ఇది మాత్రం నిజమే మమ్మీ, అంతే రియాలిటీ. నేను ఏదైతే అనుకుంటున్నా అంటే మమ్మీ నేను ఏదంటే ప్రతిదీ నేను ఏదైతే అనుకుంటున్నా అది ఫేక్ అయిపోతుంది. కానీ నా మీద నాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. మమ్మీ పైసలు కాదే, నేనే అనుకున్నా అంటే గిట్లా గడ్డ ఉంటే అంటే గిట్లుంటే మస్తు హీరోలు ఎక్కువ కావచ్చు అనుకున్నాడు. చూసిండు అరే ఇట్లా అంటాను ఏమనుకోకరా, మరి బిచ్చగాని లెక్క ఇంట్లో తినమంటాను కదా కటింగ్ వేసుకుంటే అయితే అన్నాడు. ఇక అప్పుడు అనిపించింది కటింగ్ వేసుకోవాలని. మమ్మీ ఆడ అన్నదాని కాడ ఆడు ఎన్నోసార్లు అంటే నేను కూడా అన్న ఎన్నోసార్లా నేను ఇక్కడ నేను అనుకున్నానికి ఫేక్. నేను గడ్డం ఏదో చేసుకుంటే నేను హీరోలు ఎక్కువ ఈ కటింగ్తో అనుకున్నా, 0 అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను అనుకున్నాను ఫేక్ అయిపోతాను. నాకు లైఫ్లో ఉన్న దరిద్రం ఎవరికి లేదు. నేను ఇప్పుడు నా క్వాలిటీస్ గురించి చెప్పాలి అంటే నాకు పెద్ద కోరికలు ఉన్నాయి, ఇది మాత్రం నిజం. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ రియల్లీ గ్రేట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ వాంట్ టు బికమ్ నథింగ్, ఐ వాంట్ టు గో ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ రియల్లీ గ్రేట్. అండ్ నేను దీనికి కష్టపడతాను, నిజం చెప్తాను. ఈ లేజినెస్ ఇచ్చి పెట్టాలి, ఒక దీని మీద ఫోకస్ చేసి నేను ఇప్పుడు హైదరాబాద్ పోదాం అనుకుంటానా. నిజం చెప్పాలంటే మా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏఐ అనే జాబ్స్ నేను రోజు న్యూస్ చూస్తానా.
ఆడ నాకు జాబ్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. కాబట్టి నేను కన్ఫామ్గా ఇంకొక నెలకే ఇప్పుడే పోతుంది. కానీ మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఏదో ఒక లేబర్ అంటే చిన్న షాప్లో దేనికో పనికి పోతా. బట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. కానీ నిజంగా చెప్తాను, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ అంటే ఇప్పుడు అందరూ మా అమ్మ అయితే ఊకోగా పెళ్లి మీద ఫోకస్ అవుతారు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పెళ్లి అది అంటారు. కానీ నేను లైఫ్లో ఏదో ఒకటి చేయాలి బ్రో. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మా డాడీ వచ్చిండు, మా డాడీ వాళ్ళంటే ఆటో డ్రైవర్. కానీ నా కొడుకు అట్లా చెప్పుకోవద్దు అన్నట్టు. డాడీ సారీ డాడీ ఇట్లా అన్నందుకు. అంటే ఇది కూడా జోకర్ లెక్కనే అనిపిస్తుంది నాకు కూడా. కానీ నా కొడుకు నా గురించి ఆలోచించినప్పుడు ఒక ఫీలింగ్స్ అని చెప్పాలి. ఈ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయినా కావచ్చు, దేని నుంచి ఇన్స్పైర్ అయినా నాకు తెలియదు. కానీ ఇది మాత్రం నా కోరిక. అండ్ ఇప్పుడు నా క్వాలిటీస్ ఇది నా గోల్స్ గురించి అన్నట్టు. సో ఇప్పుడు క్వాలిటీస్ గురించి చెప్పాలంటే నాకు అంత బ్యాడ్ లక్ ఏమనికి లేదు. నేను రాసిందా ముట్టిందల్లా కొంతమంది బంగారం అయితే చూడు, నేను ముట్టిందల్లా మొత్తం అంత వేస్ట్ అయిపోయింది. అంటే చెత్తలు ఇప్పుడు నేను NMMS రాసిన 50,000 పోయినాయి, గవర్నమెంట్ ఇయలే. తర్వాత మస్తు స్కాలర్షిప్ రాసిన. తర్వాత ఒకటి ఏంటిది ఏదో 8th క్లాస్లో ఇట్లా ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే 10,000 వేసింది గవర్నమెంట్. మా సార్ 6,000 నొక్కిండు, గవర్నమెంట్ సార్. అండ్ తర్వాత ప్రతి విషయం ఇప్పుడు నేను డిప్లొమా విధానం లాస్ చేసిన. అండ్ దాని తర్వాత ల్యాప్టాప్ ఉన్నది, ల్యాప్టాప్ విధానం లాస్ చేసిన 50,000 దానికి. అన్ని కొన్నిడు రాసి చేసాడు. అది నా బుద్ధి అయిపోయింది. అండ్ ఇప్పుడు నా క్యారెక్టర్ అంటే 18 సంవత్సరాల నుంచి ఈ క్యారెక్టర్ ఇప్పుడు నేను ఏం చెప్తానో అవి నాకు 15 ఏళ్ళ వరకు తెలియదు. అంటే నేను మా ఫ్రెండ్స్తో ఉండే బ్రో. నేను నిజంగా మా వాళ్ళు అరే మీ ఫ్రెండ్స్ అంతా చెత్త రాదు అంటారు. కానీ నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నేను డెవలప్ అయితే మా ఫ్రెండ్స్తో ఉంటాను అని చెప్పగానే అయితే నిజంగా సంతోషంగా ఉంటాను. ఇది ఒక్కటి మాత్రం నిజం. ఎందుకంటే వీళ్ళతో మా వాళ్ళతో అంటే నవ్వుతా. వీళ్ళతో నేను నా దగ్గర నచ్చేది ఏంటంటే నేను ఇట్లా అపరిచితుల లెక్క క్యారెక్టర్ స్విచ్ చేస్తా అన్నట్టు. వీళ్ళతో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటాను, మా చెల్లెతో ఉన్నప్పుడు కొంచెం ఓపెన్ ఉంటాను అన్నట్టు. మరి మా ఫ్రెండ్స్తో వేనంటూ నేను వెరైటీ అయిపోతా మొత్తం అంతా. అంటే మస్తు ఫుల్ ఉంటే ఒక వైపులు ఉంటాను అన్నట్టు మా ఫ్రెండ్స్తో ఉంటే. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ లేరు. అదే పాయింట్. 18 సంవత్సరాలకు స్కూల్ ఉండే మస్తు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక పెద్ద ఇంట్రోవర్ట్ కానీ నాకు నిజం చెప్తానా, నేను ఎన్నోసార్లు ఆకలి అయినా కానీ 2సార్లు అన్నం పెట్టుకోవాలి ఫంక్షన్లల్లో, అట్లాంటి ఇంట్రోవర్ట్ కానీ. అండ్ ఎన్నోసార్లు క్వశ్చన్లు వచ్చినా కానీ లోపల క్వశ్చన్లు ఉంటే అబ్బసారి ఇది అర్థం కాలేదు ఇది అర్థం కాలే అని క్వశ్చన్లు సార్లను అడగలే. అండ్ ఇదంతా చేంజ్ చేసుకోవాలి. ఇదే అంటే నథింగ్ టు ఎవ్రీథింగ్ అంటే ఇదే. ఇట్లుంటే నాకు జాబే రాదు ఫస్ట్. ఓకే నేను ఇట్లుంటే ఇప్పుడు ఏదో సాధించుడు ఇవన్నీ చేంజ్ చేసుడే ఇప్పుడు నేను నెక్స్ట్ నా లైఫ్లో తీసుకునే డెసిషన్స్ అన్నట్టు. నాకు మస్తు లేజినెస్ బ్రో. నేను స్నానం చేయడానికి లేజీ అవుతా. నేనంటే పొద్దుగల స్నానం ఇప్పుడు ఏమన్నా స్నానం అంత లేజీ అన్నట్టు. నేను తిని వాడు తప్ప నాకు ఏం తెలియదు. అండ్ తినమంటే 3-4 పూటలు తింటా. మా వాళ్ళకి పెట్టకూడదు తింటా, మా చెల్లె కూడా పెట్టకూడదు తింటా. నేను నిజంగా చెప్తాను, ఇది రియాలిటీ. అండ్ నాకు మస్తు సిగ్గు, ఘోరంగా సిగ్గు. ఎంత సిగ్గు అంటే ఇక నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు మా సార్ అంటే ఒక్కొక్కసారి అయితే నాకు ఆన్సర్ తెలుసు, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు లేచి చెప్తలేడు కానీ నేను కూడా దెబ్బలు తిన్నా. ఇది మాత్రం రియాలిటీ. నిజం చెప్తాను, నాకు అంత సిగ్గు. అంటే నాకు ఆన్సర్ మా సార్ క్వశ్చన్ అడిగేటోడు ఆన్సర్ నాకు తెలుసు, లోపలనే ఉన్నది. మా ఫ్రెండ్స్ వాడు ఎవరు ఒక్కటి సజె అరే లేరా అది లేచి నాకు నేను కూడా చెప్తాను. నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అన్నట్టు. ఇప్పటికి కూడా నేను ఈ వీడియో తీసి ఎన్నో రోజుల నుంచి తీద్దాం అనుకుంటాను, నా బర్త్డే ఇద్దాం అనుకున్నా. అప్పుడు నేను ఏమనుకో స్కిప్ లేదు అది నాకు స్టార్టింగ్ ప్రాబ్లం. ఒకటి స్టార్ట్ చేసిన అనుకో బండి దానికైనా ముంగటికి పోతుంది. అది పాయింట్. ఒక బండి నడుపునట్టు బండి ఒక్క నిమిషం ముంగటికి పోయింది అనుకో పోతుంది. నాకు ఆన్సర్ తెలుసు. మా సార్ ఎంతోమంది ఆడ డిప్లొమాలో కూడా అక్కడ కూడా ఆడ చుట్టుపక్కల 100 మంది ఉండేటోళ్ళు కదా, అది ఎప్పుడైనా లేవుడ్రా మీరు ఒక్కటి లేచినాక నేను ఆన్సర్ చెప్తా. నాది అదే పాయింట్ అన్నట్టు. అండ్ నాకున్న ఇవన్నీ వరస్ట్ స్కిల్స్. నేను ఏదో జోక్ అంటే ఇదేదో మంచి నేను తోపునని చెప్తలేను, ఇవన్నీ మార్చుకోవాలి. ఆర్సీ మార్ట్ కూడా నేను మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఒక ఆర్సీ మార్ట్ అంటే చిన్న సూపర్ మార్కెట్ ఇక్కడ పనిచేసింది. నేను జీవితంలో సూపర్ మార్కెట్ పోలే బ్రో. దాన్ని చూసిన లోపల వైట్ లైట్లు పెట్టారు. నేను అదేదో తోపు అనుకొని దాని చుట్టూరా 3 రౌండ్లు వేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి మణిమాల ఫంక్షన్ హాల్ వేణుగోపాల స్వామి గుడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా 3 సార్లు రౌండ్ వేసిన. ఎందుకంటే నాకు భయం, ఆ లోపలికి పోవాలంటే భయం. గవర్నమెంట్ ఆఫీసర్ పోస్ట్ ఆఫీస్ ఉన్నది చూడు, చిన్నప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఎందుకంటే అందులో ఉన్నది వీళ్ళ మా ఫ్రెండ్ ఆలియా, మా క్లాస్ వాళ్ళు డాడీ. ఇక మస్తాలు వేసిన కాబట్టి చిన్నప్పుడు మా డాడీ ఫస్ట్ టైంలో పంపించినప్పుడు నేను అట్టిగా పోయి ఆడ చుట్రాకు పోయి ఆడ లోపలికి పోవడానికి భయం అయ్యి ఇంటికి వచ్చేటోని. అంటే మమ్మీ అది ఓపెన్ చేసలేదని. ఇప్పుడు పోతలేను అనుకో, అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ప్రతిదానికి భయం అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అన్నట్టు. ప్రతిదానికి ప్రాబ్లం. ఇప్పుడు నేను జోక్ చెప్తాను, మా వాళ్ళు వింటారని. కానీ నాకు అంత అంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి భయం. నిజం చెప్తాను, నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే వాళ్ళ రూట్స్ అలా అయిపోయినాయి. ఇప్పుడు ఇంటర్ అయిపోయినాక నాకు డిగ్రీ వచ్చిన, నాకు డిగ్రీ తీసుకున్నాను కాలేజ్ నేను కాలేజ్ పోతలేను, ఇంటర్ తినమంటాను. ఎందుకంటే సార్ అటెండెన్స్ మేనేజ్ చేస్తా అన్నాడు. నేను ఇంట్లోనే ఉంటాను. ఆ డిగ్రీ కాలేజ్లో మొగోళ్ళు లేరు. ఎందుకంటే అది ఊర్ల కాలేజ్ కదా, ఆడోళ్ళు వేస్తారు. మొగోళ్ళందరూ చిల్ అయ్యాను, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం కరీంనగర్కి పోయారు. నేను ఈ డిగ్రీ కాలేజ్ నాకు నో చెప్పుడు రాదు బ్రో, ఇది రియాలిటీ. నేను డిగ్రీ కాలేజ్ ఎందుకు తీసుకున్నాను, ఈ డిగ్రీ కాలేజ్ ఎందుకు తీసుకుని తెలుసా? ఆయన వచ్చిండు, ఆయన ఫోన్ చేసిండు, బాబు మా కాలేజ్ జాయిన్ అవుతా అన్న. నాకు ఒపీనియన్ ఉంటుంది, కానీ ఒపీనియన్ చెప్పలేను. మా చెల్లి ఉన్నదా, మా చెల్లి అంటే నాకు ఇష్టం, కానీ నేను అది చెప్పలేను. నవ్వు కూడా కాదు,
అంటే ఇప్పుడు నేను ఏమైనా చెప్తాను అనుకో, ఎమోషనల్ చెప్తాను అనుకో, నేను జోకర్ అని అయిపోతాను నిజంగానే. అండ్ నాకు నో అని కొన్ని ఎన్నో మూమెంట్స్ నో అని చెప్పబుద్ధి అవుతుంది. మా ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచిన అది అంటే ఏదన్నా అట్లనే కాదు, ఎన్నో మూమెంట్స్ నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ నేను చెప్పలేను అక్కడ, అది పాయింట్ అన్నట్టు. అంటే నేను 10 మంది ఏమనుకుంటారు, 10 మా చెల్లె గలీజ్గా ఉన్నది కదా పోచికి నువ్వు అట్టిగా జోక్ నాకు అంటే 10 మంది ఏమనుకుంటారు లేదంటే ఎన్నో మూమెంట్స్ నేను నిజం చెప్తాను నీకు. ఎవరికి నా పోస్ట్ ఆఫీస్ గురించి ఎన్నో చిన్నప్పుడు అయితే, అంటే ఇప్పుడు పోతాను ఇప్పుడు ధైర్యం వచ్చి, అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి పోస్ట్ ఆఫీస్ దగ్గర రాకపోయి అక్కడ నుంచి తిరిగి వస్తాను. పోస్ట్ ఆఫీస్ లేదని మమ్మీ డాడీకి చెప్తాను, ఎందుకంటే నాకు భయం. ఎన్నో నవ్వుతాను కానీ నా లైఫ్లో ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ బ్రో, నిజం చెప్తాను. నేను మా మమ్మీ డాడీతో ఎంత ఓపెన్గా ఉంటాను, బయట ఎవడన్నా పోతాను అనుకో అంతా మాట్లాడా. నాకు ఈ వాడ మీద ఎవరికి తెలియదు తెలుసా, నిజం చెప్తాను. డాడీ అయ్యో డాడీ ఎట్లా వచ్చినావు డాడీ నువ్వు, ఈ వీడియో అట్లా పెడతా డాడీ నువ్వు వచ్చి జోకర్ చేస్తాను. నేను ఈ వీడియోని ఎంత ఎమోషనల్ ఇద్దాం అనుకో, నేను మిస్టర్ బీస్ట్ ఉన్నది చూడు, ఆ మిస్టర్ బీస్ట్ వీడియోలో మిస్టర్ బీస్ట్ నేనే పెట్టుకున్నాను అట్లా. మిస్టర్ బీస్ట్ వీడియోలో ఆయన అప్పుడు మంచి తీసింది చూడు, నేను అట్లా ఇద్దాం అనుకోవడం మా డాడీ బట్టలు ఎక్కువ నచ్చేసి. ఓకే ఇక్కడ ఏమో మాట్లాడతానా. పోస్ట్ ఆఫీస్ అయిపోయాక నాకు మస్తు మర్చిపోయేతానం కూడా ఉన్నది, నేను అన్ని విషయాలు మర్చిపోతాను. మా అమ్మాయి నిజంగా మా అమ్మ అక్కడ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి మనకు బాటిల్ తీసుకొచ్చి ఏం చేయాలి నీళ్ళు తాగిపోతా, పిసోని నేను, అంటే అంత పిసోని కాదు మర్చిపోయే రకం అన్నట్టు. అండ్ ఇంకా చెప్తాను అన్నీ నాకు ఈ వాడి మీద ఏమైనా తెలియదు తెలుసా బ్రో, నిజం చెప్తాను. ఇది నేను జోక్ ఏదో ఇట్లా ఎగ్జాగరేట్ చేసి ఇట్లా చెప్పాలని చెప్తలేను, నన్ను నిజం చెప్తాను. పోయిన నెలలో ఎప్పుడో పోతే బాబు నువ్వు అంటే నేను జస్ట్ ఇక్కడికి పోయినా ఏదో షాప్కు దేనికి పోతా అంటే బాబు నువ్వు ఎవరు కొడుకు అని మా ఇంటి పక్కన అడుగుతాడు. అంటే 2-3 ఇంట్లో, ఎందుకంటే నేను కనబడతలేను, చిన్నప్పుడు ఎప్పుడు కనబడ్డాను, ఇంటికి బయటకు వెళ్తాను నిజంగా, ఆడపిల్లలకి ఇంట్లో ఉంటాను నిజంగా, అది నాకు నచ్చది. కానీ నేను చేస్తాను లేజినెస్తాను, అంటే ఇప్పుడు ఏం పోయేది చెప్పు, ఇప్పుడు నేను పోకపోతే ఆడపిల్లని అయిపోతానా అని పోతలేను, పాయింట్ అది. నేను బయటకు పోతలేను, నాకు వాడి మీద ఎవరు తెలియదు. అండ్ నిజంగా చెప్తాను, నాకు ఒకరి మీద జెలసీ ఉన్నది, అంటే ఇద్దరి మీద జెలసీ ఉన్నది. ఒక డిప్లొమా ఫస్ట్ జెలసీ అనే థింగ్ స్టార్ట్ అయింది. అరే అంటే వారిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఒకడు ఈ విడుదల తేవనికి ఒకరు మా జశ్వంత్ గాడు, అక్కడ కే జశ్వంత్ అని ఉంటాడు ఆ డిప్లొమాలో, వాడు వచ్చినప్పుడు నా లెక్క ఉండే బ్రో, అంటే ఎర్రిపోకు అట్లుండే బ్రో, అంటే అట్లా అంటలేను, మనకి ఏం తెలియకుండా ఆడు ఇట్లా ఏంటిది కాటన్ ప్యాంట్లు అండ్ నిజంగా ఘోరంగా ఉండే. అంది నేను ఒకటే సంవత్సరానికి ఆ డిప్లొమా అక్కడ ఉండి హైదరాబాద్లో 2023 అంటే 24 చూసిన, నేను గుడిచిపోయినా బ్రో, ఆయన కింద నేను పనికిరాను, ఆస్థెటిక్ అయిపోయినాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే నేను జోకర్ గాని లెక్క ఫోటోలు దిగుతాను ఇట్లా. నా ఫోటోలు ఇప్పుడు నాకు ఫోటోలు దిగొట్టు రాదు, నాకు ఐఎమ్ జీరో. ఓకే అండ్ ఏదో ఈ ఫోటోలు తీయకపోతే ఇట్లా కదా, నాకు నాకున్న ఇన్సెక్యూరిటీస్ ఎవరిని లేవు. ఓకే వెయిట్ అయినా కానీ నాకు మాట్లాడరాదు. నాకు మా సార్లతో ఇప్పుడు మొన్న మా సార్ ఫోన్ చేసిన మ్యాథ్స్ సార్, ఆయనకి నాకు కలిసిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు బ్రో, నేను చెప్తాను. అంటే వాళ్ళకి తెలుగునో లేదు, మా ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం, అది తెలుగునో లేదో కానీ మనసు మాత్రం మంచి వాళ్ళు అన్నట్టు. మా మ్యాథ్స్ సార్ ఉన్నాడా, కటింగ్ పోవాలి. మా మ్యాథ్స్ సార్ 3 సంవత్సరాలతో ఫోన్ చేసిన ఆకాశ్ ఎట్టుండే, ఆయనకి ఎందుకు అవసరమా, కానీ నేను చెప్తాను ఆ సార్ మంచి అబద్ధాల కోరం బ్రో. నేను ఆ మంచిగా సార్ నాకు ఇంటర్న్షిప్ వచ్చింది, నేను పోతాను, అది తొందరగా 3 నిమిషాలు కడిగేసిన, మాట్లాడు రాదు నాకు, నేను రియాలిటీ చెప్పాను సార్, నాకు ఎంత క్లోజ్ తెలుసా, రియాలిటీ చెప్పచ్చు, కానీ నేను అది చెప్పానట్టు నాకు అంత భయం, నాకు ప్రతిది భయమే. నేను నిజం చెప్తాను, నాకు జీవితం ఇప్పటివరకు ఫైటింగ్ రాలి బ్రో, అంటే లొల్లిలు అన్నట్టు, లొల్లిలు కాలే, అంటే 2-3 చిన్న అయినాయి ఇట్లా, అప్పుడు బీపీ అది ఇంప్రెస్ చేద్దాం అట్లా చిన్న అయినాయి, కానీ పెద్ద ఫైటింగ్ కాలేదు. ఎందుకంటే ఐఎమ్ జీరో, నన్ను నాతో ఎవరు ఫైటింగ్ చేస్తారు చెప్పు, నేను ఎర్రి ఇంకెన్నో చెప్పాలన్నది. అండ్ నిజం నా ఊర్లో నాకు ఏమన్నది అంటే ఆ జెలసీ, ఇంకో జెలసీ అన్న చూడు, వాడు ఆస్థెటిక్ అయిండు, మన గురించి అంటే క్యారెక్టర్ ఏంటో తెలియదు కానీ వాడు హీరో అయిండు బ్రో, నిజం చెప్తాను. వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తాను ఇప్పుడు, ఏ స్టేజ్ నుంచి వాని గ్రోత్ ఇట్లా పోయిందా, నా గ్రోత్ పీక్లో స్టార్ట్ అయింది. అక్కడ అందరు నా కోడింగ్ వచ్చింటే ఓ అన్నారా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నా, నేను ఇంత ఇక్కడ ఉన్నా డైరెక్ట్. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు అభిషేక్ గారు అండి మా ఫ్రెండ్, అభిషేక్ వీడు మస్తు మంచి బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. కానీ వీరి మీద అంటే వాళ్ళు కిరాయి ఎక్కడి నుంచి వచ్చి కిరాయికి వచ్చారు అన్నట్టు, వాళ్ళు కిరాయికి ఇప్పటికి కూడా ఉంటారు. వీరి మీద నాకు తెలిసింది తెలుసా, వాడ మీద వాడు తోపు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ నిజమే, ఆయనకి 18 నా ఏజే, వాళ్ళకి ఇంకా ఏజే, అంటే ఎలక్షన్స్ ఓటరాలే. అభిషేక్ నువ్వు చెప్తే ఓటెత్తారని ఆయన నమ్ముతారు, ఆయన అందరి కోసం వాడ మీద. ఇవన్నీ ఆయనతో ఎప్పుడైనా వేయననుకో అభిషేక్ గారితో నేను ఫీల్ అవుతా, అంటే నాకు వంతు తిరుగుతుంటే మొత్తం ఘోరం అనిపిస్తుంది తెలుసు. ఎందుకు తెలుసా, వాడు పోతా అంటే కనీసం పోయి వచ్చేలోపు 20 సార్లు చేయలేపుతాను. అంకులు పెద్ద వాళ్ళు తెలుసు, అని నాకు ఎవరు తెలియదు, నాకు చేయలేపేటో. నాకు ఎవడన్నా చూస్తాడు ఇట్లా వెయిట్ చేస్తా అంటే, నాకు ఎవడన్నా చేయలేస్తాడు ఇట్లా చూస్తాడు, నాకు ఎవడన్నా హాయ్ చెప్తాడు అని.
నేను మా ఫ్రెండ్స్ ఎవరినంతా పోయినా కానీ ఇప్పుడు ఈ శ్రీహర్ష నాకు పెద్ద ఈ శ్రీహర్ష ఆడు ఆయన మీద కూడా తెలియదు. ఎందుకంటే ఆడు బైక్ నడుపుతా అంటే 30 సార్లు చేయలేపుతాడు. ఆయనకి రోడ్డు మీద కన్నడ అందరికీ ఆయనకు తెలుసు, పెద్ద ఆడు దోపు అన్నట్టు. నేను దేనికి పనికిరాను నాకు. అండ్ ఇదే పాయింట్ అన్నట్టు నేను మారాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నా వాడి మీద ఒకవేళ ఫ్యూచర్లో నేను సక్సెస్ అయినప్పుడు ఈ వాడలో ఊరోళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాను అనుకో, వాడలో ఈ ఊర్లోకి 20,000 మంది ఉన్నారు అనుకో, నేను 500 మంది తెలుసు బ్రో. 500 మందికి కూడా మా డాడీ వాళ్ళు తెలుసు. అయితే మా డాడీ అంటే మా డాడీ ఫ్రెండ్స్ అని కావచ్చు, లేదంటే మా డాడీ ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు మా డాడీ ఫ్రెండ్ నాకు మంచిగా కొంచెం పరిచయం ఉన్నారు కదా, వాళ్ళు కనబడతారు అనుకో, ఇట్టు పోతా. ఎందుకు నాకు కూడా తెలియదు. అంటే నన్ను కనబడితే ఇట్టు పోతా, భయపడి కాదు. ఆయనకి హాయ్ ఎప్పుడే నా ప్రాబ్లం, మా ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ కంటే ఇప్పుడు నేను సర్వోదయ స్కూల్ చదువుకున్నా, అక్కడ చదువుకున్నా కదా, వాళ్ళు ఎవడన్నా కనబడారు అనుకో అంటే ఆలోచించుకుంటూ పోతా అన్నట్టు. ఆడు నాకు తెలుసు, ఆయన నిన్ను హాయ్ చెప్పచ్చు, ఆడు నాకు గుర్తున్నాడు, అట్లా తెలుసు. కానీ చెప్పా, ఎందుకంటే నా పెద్ద ప్రాబ్లమ్స్. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమనికి లేవు, ప్రతి విషయంలో నేను జీరోనే. అండ్ ఇప్పుడు మా ఇల్లు పెడతా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా లేదు. అండ్ మా పేరెంట్స్కి నా మీద నమ్మకం ఉన్నది. నేను మా పేరెంట్స్కి వర్త్ ఇట్ కాదు తెలుసా, వాళ్ళకు ఉన్నంత ప్రేమ. నేను నిజం చెప్పాలంటే వాళ్ళందరినీ అంటే మోసం ఏంటి ఇస్తానని లాస్ క్యా కుస్ బి లాస్. ఏది ముడుతుంది బంగారంగా, ఏది ముడుతుంది దాని అంటున్నాడు ఫెయిల్. లేజినెస్, కన్సిస్టెన్సీ లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఐ వాంట్ టు గో ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. అండ్ ఇది ప్రాబ్లమ్స్ కాదనుకుంటారు కదా, అంటే ఒక్కటి ఇక్కడ సింగిల్ లైన్లో నేను చేద్దాం అనుకుంటాను. ఐ వాంట్ టు గో ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. ఐ రియల్లీ వాంట్ స్టార్డమ్, ఐ వాంట్ ఫ్యాన్స్. అండ్ దీనికి నేను ఏదో చిన్న చీప్ ట్రిక్స్ చేసి అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో మంచి వీడియోలు తీస్తే అట్లా కాదు. నేను ఒక స్కిల్ని దాన్ని మీ ప్రజలకి ఏదైనా ఇచ్చి ప్రజలను ఇంపాక్ట్ చేసే నేను నాకు కావాల్సింది సాధించుకుంటా. దానికి నేను ఎంత కావాలంటే అంత కష్టపడతా. ఇప్పటి నుంచి డిసిషన్ తీసుకున్నాను నేను. అండ్ నిజం చెప్పన్నా, నా ఇప్పుడు కష్టాలే కనిపించలేవు కదా. నిజంగా చెప్పాలంటే నాకు కష్టాలు కాదు, మా మమ్మీ డాడీ ఇప్పుడు చెప్తలేను, అంటే ఇప్పుడు చెప్పొద్దన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు ఎంత తెలుసా బ్రో. మా అమ్మ ఒకప్పుడు పైసలు లేక మా డాడీ తాయమంటే రూపాయి చిల్లర అక్కడ రోడ్డు మీద కాదు, ఈ సందు ఉంటుంది మాకు, ఇప్పుడు చూపెడతా. ఆ సందులో పడితే రూపాయి ఏరుకొని మాకు పాలు పెట్టింది తెలుసా. అంటే పాలు నాకు 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు బ్రో. ఇంతకంటే కష్టాలు ఇక్కడ ఉంటాయి. రూపాయి ఏరుకొని అప్పుడప్పుడు డికాషన్ తాగుడు పెద్ద పంచాయతీ కాదు, మాకు డికాషన్ పెట్టుకుంటే ఏడ్చుకుంటుంది. నాకు ఇంకా గుర్తుంది. ఓకే, అంటే కొన్ని చిన్న మర్చిపోతా కావచ్చు, కానీ పెద్ద మర్చిపోలేం కదా. అండ్ ఇది నేను ఎమోషనల్ కోసం చెప్తలేను. ఒక్కడు మాత్రం ఇక్కడ 42 నిమిషాల నుంచి వీడియో తీస్తాను. ఒక్కటి ఇక్కడ సింగిల్ లైన్లో చెప్పాలంటే నేను మా మమ్మీ కోసం చెప్తాను, మా డాడీ కోసం చెప్తాను. ఐ వాంట్ టు ఫ్రీకింగ్ బికమ్ గ్రేట్ బ్రో. ఒక్క సింగిల్ లైన్లో నేను నార్మల్గా ఏదో పుట్టిన ఓకే అంటే ఇది ఇన్స్టాగ్రామ్ కోసం కాదు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఈ మధ్య 9 to 5 ఈజ్ అ ఫేక్. నిజం ఇప్పుడు 9 to 5 లైఫ్ నాకు నచ్చుతుంది తెలుసా. నేను అంత కూల్, అంటే నాకు నిజం చెప్పాలంటే నేను గ్రేట్ అయినా కానీ 9 to 5 లైఫే చూస్ చేసుకుంటా. ఎందుకంటే టెన్షన్ ఇవ్వడం కావాలి బ్రో. కానీ ఐ వాంట్ టు బికమ్ ఫ్రీకింగ్ గ్రేట్, ఇది ఒకటి మాత్రం నిజం. మా మమ్మీ పిన్నితో మాట్లాడతాను. అండ్ రెస్పెక్ట్ లేదు సొసైటీలో. మా వాళ్ళ గురించి, మా మమ్మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మా వార్డుల గురించి నిజం చెప్పాలన్నా, ఒక పాయింట్ చెప్పాలంటే నిజంగా నేను కేజీఎఫ్లో రాఖీ బాయ్ లెక్క అయితే మా వాడలను చంపేస్తాడు. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చెప్పే అంత సీన్ కాదంటే ఇట్లా చెప్పదు, కానీ ఓకే మా డాడీ. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ యా, నాకు ఇది ఇన్సెక్యూరిటీస్ ఇవే కాదు, ఇంకా సడన్గా గుర్తొస్తలేవు. ఓకే, నేను ఫ్రెండ్స్తో మాట్లాడలేను. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరు. నాకున్నది శ్రీహర్ష, ప్రీతం అండ్ 10th క్లాస్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మాట్లాడితే సార్ ఎప్పుడో నేను పొద్దుగాల మెసేజ్ చేస్తే ఆడు రేపు సాయంత్రం రిప్లై ఇస్తాడు. ఎందుకంటే నేను ఆయన లైఫ్లో లేను. ఇక పాయింట్ అది. ఫ్రెండ్స్ లేరు. 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నా. నాకు మనుషులతో మాట్లాడరాదు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అండ్ నాకు చక్కగా రైటింగ్ రాదు, ఇది ఒక పాయింట్ కూడా. నాకు సంతకం పెట్టాడు చక్క. నిన్ననే పాన్ క్రాప్లో చేస్తా అంటే ఏం పెట్టాలని ఆకాశం రాసిన. ఇక అదొక పాయింట్ అనుకో. అండ్ అదే కాదు, ఇంకెన్నో ఇబ్బంది ఉన్నా కానీ నా లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ టైం అవుతుంది, ఇక కటింగ్ వేయించుకోవాలి పోవాలి. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఐ వాంట్ టు బికమ్ ఫ్రీకింగ్ గ్రేట్. అండ్ ఒక్కటి మాత్రం చెప్పాలంటే నేను మిమ్మల్ని, అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కాబట్టి నేను మిమ్మల్ని అంటే రిలేటబుల్ దాని అంటారు రిలేటా ఐ వాంట్ టు ఇంగ్లీష్ వస్తలేదు ఆగోని. I want to represent Telugu people. I want to represent people. I want to represent poor people on a very large scale. And ఇది ఎమోషన్ కోసం చెప్తాను. నేను నిజంగా నా లైఫ్ ఎట్లుండో తెలుసు అప్పుడు. నేను దరిద్రపోని, సింగిల్ లైన్లో దరిద్రపోని. నాకు లేని అలవాటు లేవు, ఎక్సెప్ట్ డ్రింకింగ్ ఇవన్నీ తప్ప. డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ లేవు, ఇది మాత్రం నిజం. ఫోన్ అడిక్షన్ ఇవన్నీ తప్ప, అంటే ఇవి ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు బికమ్ ఫ్రీకింగ్ గ్రేట్. నా స్టోరీ లైన్ సూపర్ ఉండాలి. నేను ఫెయిల్యూర్స్కి ఐఎమ్ రెడీ, బట్ ఐ వాంట్ టు బికమ్ ఫ్రీకింగ్ గ్రేట్. ఈ వీడియో ఎవరు చూడడం నాకు కూడా తెలుసు ఇప్పుడు. కానీ సక్సెస్ అయినాక, అంటే ఒక రేంజ్కి వచ్చినాక ఈ వీడియో చూసి
ఇంకెన్నో చెప్పాలని ఉన్నది. ఫ్యూచర్‌లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి. అండ్ అట్ 18 ఐఎమ్ స్టార్టింగ్ దిస్. నా ఫ్యూచర్‌కి పిల్లలు కూడా అంటే ఇంకెన్నో చెప్పాలన్నా బ్రో నాకు ఇంకా కానీ అత్తలేవు మైండ్‌లో సడన్‌గా అత్తలేవు. ఇప్పుడు మా డాడీ ఆటో స్టార్ట్ చేసిండు. ఇప్పుడు రమ్మంటాడు ఏందా ఇంకా. ఓకే బ్రో, దట్ ఈస్ ద పాయింట్. నేను నిజానికి నాకు నా లేజినెస్ ఎవరికి లేదు. అండ్ నేను కష్టాలు ఫేస్ చేసిన అంటే ఈ 3 సంవత్సరాల నుంచెల్లే మా వాళ్ళు నా వల్ల ఫేస్ చేసారు. నేను మా వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి. అండ్ దట్ ఈస్ ద పాయింట్. మా డాడీ పోయిండు నేను నడుచుకుంటే పోవాలి. సో దట్ ఈస్ ద పాయింట్ అట్ 18. ఇక అసలు నేను వీడియో తీద్దాం అనుకున్నాను, అందుకే ఈ వీడియో తీద్దాం అనుకుంటే ఎందుకంటే ఇగో కొంచెం మా ఇంటికి పెద్దాం ఇప్పుడు మొదలు చిన్న వేసుకొని వస్తా. రేపటి నుంచి ఇవాళ నుంచి వీడియోలు స్టార్ట్ అవుతాయి. నా దగ్గర డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. నేను చెప్పాలంటే ఇప్పుడు ఏం వీడియోలు కూడా తీయాలి తెలియదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ సంథింగ్ గ్రేట్. ఐఎమ్ లైక్ ఫ్రకింగ్ ఇంగ్లీష్ ఎందుకంటే అంటే ఇట్లా యాస్థెటిక్ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ ద పాయింట్. అండ్ నా జర్నీ ఎట్టుంటో నాకు కూడా తెలియదు. బట్ ఒక్కటి మాత్రం నిజం, నేను 13 ఏళ్ళప్పుడు అనుకున్నది ఇదే, 14 ఏళ్ళప్పుడు అనుకున్నది ఇదే, నాకు చిన్నప్పుడు 4 ఏళ్ళ నుంచి అనుకున్నది ఇదే. నాకు సెలబ్రిటీ అండ్ ఇది నాకు సెలబ్రిటీ స్టేటస్ కాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య ఎవరో హిందీ సెలబ్రిటీ చూస్తారా, రాఖీ సావంత్ అట, వీళ్ళందరూ కూడా సెలబ్రిటీసే. ఐ వాంట్ డిఫరెంట్ అంటే ఐ వాంట్ సంథింగ్ గ్రేట్. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్. అంటే సెలబ్రిటీ అంటే బట్టలు వేసుకొని స్టైల్ బట్టలు వేసుకొని ఇట్లా ఆ సెలబ్రిటీ స్టేటస్ కాదు బ్రో. నాకు నన్ను ఫోటో తీయకపోయినా ఏం కాదు, మీరు పర్లేదు. బట్ రికగ్నైజేషన్ కావాలి. ఓకే, సెలబ్రిటీ స్టేటస్ అంటే తప్పంటారు కావచ్చు, కానీ నన్ను ప్రజలు గుర్తించాలి. అండ్ ప్రజలు నన్ను సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రజలు అండ్ సెలబ్రేట్ చేసుకోవాలంటే పిక్చర్ లెక్క ఇప్పుడు కొంతమంది టీఎఫ్ఐ నేను మొన్ననే ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసిన. అది కూడా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదో తెలుగు కోసం కాదు, అందులో ఫోటోలు వీడియోలు నాకున్నంత గలీజ్ మైండ్ ఎవరుకుంటుంది. కానీ గలీజ్ బ్రో నిజంగా ఇది మాత్రం క్రోమ్ కూడా పనికిరాదు. నేను అకౌంట్లో ఎన్ని ఇట్లా రిలేటివ్ పోతానా డైరెక్ట్ వీడియోలు పెట్టిండు. మొత్తం పిచ్ ఆడు బీడీఎస్ అన్నమాట. ఎన్నో వీడియోలు నేను పిచ్చని అయిపోతానా, ఇది ఏంటిది, ఇది క్రోమా లేదంటే ఎక్సా అని. అందుకే ఇక నిన్న నైట్ డిలీట్ చేసిన. నిన్న నైట్ కూడా ఒక 5 సార్లు అయిపోయింది. బట్ నిజం చెప్పన్నా, నా లైఫ్ నాకు నచ్చలేదు బ్రో. అంటే ఏడవాలని కాదు, కానీ నేను ఏదో చేద్దాం అనుకున్నా. నిజం చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే ఏదో ఎండింగ్ ఇప్పుడు అంటే ఇదేమో సినిమా కాదు, నేను ఎండింగ్ క్లోజ్ ఇట్లా ఏడ్చుకుంటే క్లోజ్ చేయడానికి. కానీ నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి 10 years వరకు పోలీస్ ఏదో అనుకుని మస్తు ఫోకస్ దిగున్నా. తర్వాత మస్తు గోల్స్ చేంజ్ చేసిన. బట్ ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్. అండ్ నాకు చదువు విషయంలో కూడా నాకు మస్తు గోల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా పేపర్స్ ఉన్నాయి. నేను మస్తు చదువుదాం అనుకున్నా, మా డౌట్స్పోయింది. అండ్ ఏదో చేద్దాం అనుకున్నా చిన్నప్పుడే. ఆ ఏజ్ని స్టార్ట్ చేసి ఏంటిది క్లోతింగ్ బ్రాండ్ 10,000 నేను మస్తు మంది లాస్ చేసిన. నిజంగా ఒకవేళ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా కొంచెం లైమ్ లైట్కి వచ్చినప్పుడు నువ్వు మోసంగానే అంటే అది నిజమే. అంటే అది నేను ఆన్ పర్పస్ చేయలే. ఇప్పుడు వికాస్ అంటే ఆయన ఉన్నాడు, ఒక ఆయన హైదరాబాద్ అయినా, నేను క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అంటే ఆయన 10,000 పెట్టిండు. అండ్ అది ఇన్స్టాగ్రామ్ వల్ల మీరేమో పెద్ద ఇటు బిజినెస్ స్టార్ట్ చేసిన అది కాదు. అక్కడ 3 పాయింట్స్ జరిగినాయి బ్రో. నేను క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తానని స్టోరీ పెట్టిన ఆయన మెసేజ్ చేసిండు, బ్రో మనం బట్టలు కొందామని 10,000 పంపించిండు. ఆ బట్టలు ఏడో కొనాలో తెలియదు. ఆ 10,000 నాకుగానే ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలంటే నాకున్న గలీజ్ మైండ్కి ఆ 10,000 ఆయనకు పంపించాలి. ఎందుకు చెప్పన్నా, హాస్టల్కి రెంట్ లేదు, హాస్టల్కి రెంట్ కడదామంటే లేదు. మా ఫ్రెండ్స్ అందరూ అరే పార్టీ అంటే 5,000 ఇచ్చినాం. అండ్ నేను కరెక్ట్గా చెప్తాను బ్రో, నా నుంచి నువ్వు ఇప్పుడు 18 లైఫ్లో ఇన్స్పైర్ చేద్దాం అంటే 15 ఏళ్ళ వరకు హ్యాపీగా ఉండాలని ఇన్స్పిరేషన్ తప్ప నాకే నచ్చా. నీకే నచ్చా బ్రో అప్పుడప్పుడు చెప్పు. అప్పుడప్పుడు నేనే నచ్చా. నేనేం ప్రతి హీరో క్యారెక్టర్ కాదు, అంటే ప్రజల కోసమే బతుకు, ప్రజల కోసమే చచ్చు అట్లా కాదు. నేను ముడ్డ ఉడిచిన బ్రో, నిజంగా చెప్తాను. నేను మస్తు తప్పులు చేసిన లైఫ్లో, మస్తు తప్పులు చేసిన, మస్తు తప్పులు. నిజంగా చెప్తాను, తప్పులు చేసిన. ఇట్లా బోల్డ్ లైన్స్తో చెప్తాను, తప్పులు చేసిన. బట్ ఐ వాంట్ టు రెక్టిఫై దెమ్. ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ పర్సన్. ఐ వాంట్ టు షో ద రియాలిటీ. ఇది దీని ముంగట ఉన్నట్టున్న రియాలిటీ ఏంటంటే ఇది. అంటే కర్రే ఉన్నది గాడు, మంచి ముఖం లేదు బ్రో. ఓకే, 50 నిమిషాలు వీడియో తీసినాం. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ రియల్లీ గ్రేట్. అండ్ నేను దానికోసం ఎంత అది ఏంటిది నెక్స్ట్ వీడియోలో చూపెడతా. 18 ఏళ్ళు పడ్డాయి. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐ కెన్ గో ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. అండ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒకటి మాత్రం నిజం, నేను ఏదో ఒకటి అయ్యే చచ్చిపోతా బ్రో. ఇది మాత్రం నిజం. నేను చచ్చిపోయినప్పుడు అఫ్కోర్స్ నన్ను కూడా మహా అయితే 100 రోజులు గుర్తుంచుకుంటారు కావచ్చు, లేదంటే 1000 రోజులు గుర్తు. ఇప్పుడు రతన్ టాటా చచ్చిపోయాడు, నాకు అక్కడే రతన్ టాటా చచ్చిపోయిన చూడు, ఇప్పుడు తలుతలేడని ఆయన ఎవరు చెప్పు ఎంత గ్రేట్ అయినా. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్రో కనీసం చెప్తానా, నేను నెలకు ఒకసారి సెర్చ్ చేస్తా, పోస్టులు వస్తలేవు. అంటే ట్యాగ్ చేసి ఆయన గురించి అంటే మాట్లాడుకుంటారు కావచ్చు, కానీ చూసినావు అంటే మనిషి చచ్చిపోయాక అంటే మనసు గుర్తుంటారు, కానీ ఆయన సెలబ్రిటీ కాదు అంటే మనిషి గుర్తుంచుకుంటా అంత లేదు.
అండ్ ప్రజలకు రోజుకోసం హ్యాపీగా వస్తుంది. నేను ఒకటి మాత్రం రియలైజ్ అయినా, నేను మస్తు రియలైజ్ అయ్యాను 3 సంవత్సరాలలో. ఐ వాంట్ టు బికమ్ ఫకింగ్ గ్రేట్. అండ్ నేను బతుకున్నప్పుడు, నేను చచ్చిపోయినప్పుడు ఈడు ఏదో అంటే నా గురించి మాట్లాడుకుంటాడు, జాబ్ చేసిండ్రా ఈయన మంచోడే, అట్లా కాదు. ఈడు ఒకటి వీకెండు అని మాట్లాడుకోవాలి. బికాస్ నేను చచ్చిపోయినాక నన్ను 100 సంవత్సరాలు గుర్తుంచుకోవాలి, 1000 అట్లాంటి ఏం లేవు. ఎందుకంటే రతన్ టాటానే గుర్తుంచుకోవాలి. చెప్పు, రతన్ టాటా నేనైతే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తాను, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, ఎప్పుడు మాట్లాడతలేడు. ఆయన కంపెనీ గురించి మాట్లాడతాను, ఆయన ఇంపాక్ట్, ఆయన మన ఇంపాక్ట్ ఉంటుంది, మన గురించి ఎవడు మాట్లాడాడు. నేను పిక్చర్ అయిపోయినా. ఇది రియాలిటీ. సింగిల్ లైన్ బ్రో, నాకు స్టార్టింగ్ కావాలి, నేను పేరెంట్స్ కోసం చేస్తాను ఇదంతా. ఐ వాంట్ టు చేంజ్. నాకున్న బ్యాడ్ క్వాలిటీస్ ఎవరికి లేవు, బ్యాడ్ క్వాలిటీస్. నాకు రెండు ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు. నాకు చక్కగా తినుడు రాదు, చక్కగా తాగుడు రాదు, నీళ్ళు ఏది రాదు. నాకు నేనే నచ్చా. బట్ ఐ వాంట్ టు బికమ్, నాకు నేను నచ్చినట్టు కావాలి. బికాస్ 18 వరకు నాకు నేను మస్తు నచ్చి 15 వరకు, ఎందుకంటే నాకు అప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయని తెలియదు. నేను లైఫే కోరికలు కోరుకుంటూ పోయినా. అది నాకు రియాలిటీ తెలియదు. 1 రూపాయి సంపాదించాలంటే ఎట్లా తెలియదు. నేను 1000 కోట్లు సంపాదిద్దాం అనుకున్నా. ఐ వాంట్ టు బికమ్ ఫకింగ్ గ్రేట్, దట్స్ ఇట్. ఏదో తీద్దాం అనుకున్నా కానీ మంచి రాలే, బట్ స్టిల్ థ్యాంక్స్.